మొన్న ఆయన వచ్చిన బుక్ అనుకుంటే మీరు తెచ్చారా? ఓకే. 2 రాజులు, సెకండ్ కింగ్స్ 5th చాప్టర్ 19 to 27. ఏం చెప్తున్నాడు నాయన? ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్లి కొంత దూరం సాగిపోయాను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియుడైన ఈ నయమాలను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయినా గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకుని నయమానును కలుసుకున్నటికై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా ఎదుగు ఇప్పుడే వచ్చిరి గనుక మేము వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవేగా వారు వెళ్ళిపోయిరి. అతను లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతలో ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానుడికి కలిగిన కుష్టు నీకును ఈ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైనా కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. ఈ స్టోరీ మనకి అందరికి తెలిసిన కథనే, కానీ దీంట్లో ఎంత గొప్ప డైరెక్ట్ మీనింగ్ ఉన్నదంటే, ఈ స్టోరీ ఈ దినాన్న మనకి ఉన్న పరిస్థితుల్ని కూడా నేర్పించే స్టోరీ. ఈ సిట్యువేషన్స్ గమనించుకోవాల్సిన స్టోరీ. ఎందుకంటే మనం ఎన్నో విధాలుగా ఎన్నో విషయాలకి పరిగెత్తుతూ ఉంటాం. దేర్ ఆఫ్ నాట్ ఆఫ్ మచ్ వాల్యూ. ఓకే. అండ్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీతో పాటు నడిచే ఏమంటారు, మీ spiritual leaders or whoever is trying to back you up in every aspect, they are also walking with you wherever you are going. మీరు స్పిరిచువల్ లైఫ్లో ఏం చేస్తున్నా కూడా మా మనసు మీ వెనకాల ఉంటుంది. విజన్ ఉండకపోవచ్చు కదా. ఆయన ఏమంటాడు, నీ వెనకాల నా మనసు రాలేదా అంటున్నాడు. అంటే యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం వెళ్తుంటే మన వెనకాల, ఇప్పుడు నేను మీరు మళ్ళీ మనం ఇంకెక్కడైనా వెళ్తున్నా కూడా మన వెంబడించేది ఎవరు? క్రీస్తు మనసు. ఇట్ నోస్ వెరీ క్లియర్లీ వేర్ వీఆర్ గోయింగ్, వాట్ వీఆర్ డూయింగ్. మనం ఏం చేస్తామంటే ఈ లోకంలోకి వెళ్ళి లోకంలో ఉన్న అన్ని శరీరానికి అంటించేసుకుంటాం. డబ్బు, అవసరతలు, బిజీనెస్, అర్థమైందా, కాంప్రమైజు, కంఫర్ట్, మనం వేసేయండి. కాన్సిక్వెన్సెస్, పరిస్థితులు. కాన్సిక్వెన్సెస్ని తెలుగులో ఏమంటారు నేను? పరిస్థితుల్ని, దాని అనుకూలతని మనం బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఏమవుతాయంటే ఇవన్నీ నీ ఒంటికి అంటుకున్నాక నువ్వేం చేస్తావు తెలుసా? నీ బాడీకి అంటుకున్నాక, అబ్బో నాకు అప్పులు అంటుకున్నాయి, కొట్లాట్లు అంటుకున్నాయి, వాళ్ళతో గొడవలు అంటుకున్నాయి, నా జీవితంలో నా పిల్లలు ఇట్లున్నారు, నేను అట్లున్నాం అనేది మనమే ఏడుస్తూ ఉంటాం. ఎందుకు? మనం కావాలని వెళ్ళి అంటించుకుంటాం కాబట్టి. గెహాజీ కూడా కావాలని వెళ్ళి అంటించుకున్నాడే. అర్థమైందా? అది వదిలిపెట్టి నువ్వు నీ ఆత్మకి, నీ సోల్కి ఏమన్నా అంటుకుంటుందా? ఇప్పుడు చెప్పండి, సోల్కి ఏమంటుకుంటుంది? నిన్ను ఎవరన్నా తీసి పడేస్తే నీ సోల్కి అంటుకుంటుంది. నిన్నెవరిని ఇన్సల్ట్ చేస్తేనే నీ సోల్కి అంటుకుంటుంది. అర్థమైందా? కానీ నీ సోల్ ఎంత గొప్పదంటే, యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది వెంటనే స్వస్థతకి రెడీగా ఉంటుంది. కాబట్టి వాట్ ఈజ్ బెటర్? ఫిజికల్గా మనం ఇన్వాల్వ్ అయిపోతామా? స్పిరిచువల్గా సోల్ని మనం
అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తాం. ఏది బెటర్? సోల్ ఇన్వాల్వ్ చేస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే 90% మనం ఫిజికల్గానే ఇన్వాల్వ్ చేసేస్తా ఉంటాం. అయితే నేను ఈరోజు వాక్యం మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని రాజ్యంలో ఇప్పుడు జరిగేవి చాలా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయింది, ముందులాగా లేదు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఏంటి? జెన్జీ, ఓపిక తక్కువ. అర్థమైందా? ప్రతిదానికి వాళ్ళకు ప్రూఫ్ ఉండాలి, ప్రతిదీ వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేయాలి. మీకు అర్థమైందా? ఫ్యాక్ట్ చెక్ చేయాలి. అంటే ఆ జనరేషన్ ముందుది నువ్వు ఏం చెప్పినా వెనకబడ్డావు, ఏం పాస్టర్ గారు చెప్పినా నువ్వు భయపడి వాళ్ళని వెనక వెళ్ళావు. ఇప్పుడు ఈ జనరేషను ఏది చెప్పినా వాళ్ళు నమ్మరు, నువ్వు ఏం చేసినా కూడా వాళ్ళకి అది అంటుకోదు. అర్థమైందా? వాడు కన్విన్స్ అవుతే కానీ దాన్ని వాడు పాటించడు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు నుండి మీ స్పిరిచువల్ లైఫ్ డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే మీరు డిఫరెంట్గా మీ స్పిరిచువల్ లైఫ్ ఉంచుకోలేదనుకుంటే లేని గజ్జంతా అంటుకుంటుంది మన లైఫ్లో. అది ఈయనకే కాదు, నామానికే వీడికే అంటుకోలేదు, గెహజీకే అంటుకోలేదు. ఎవరెవరికి అంటుకుంది? సంతానం అంతటికి అంటుకుంది. మరి మనం ఎక్కడ జాగ్రత్త పడాలి? ఎవరికి అంటుకోకుండా ఉండటానికి ఉండాల్సిన పరిస్థితుల్లో మనం జాగ్రత్త పడాలి. నేను ప్రార్థన చేసుకుంటుంటే నాకు తెలవబడిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తా. ఏంటి? ఫస్ట్ థింగ్, ఎన్నో సంఘాలు వరల్డ్లో, జోయల్ ఆస్టిన్ సంఘం కూడా తగ్గిపోతున్నారు మనుషులు. 30,000 40,000 ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు 15, 16, 18, 8,000, 9,000. కొన్ని సంఘాలు మూసుకుపోయినాయి. కొన్ని సంఘాల్లో పాస్టర్స్ పడిపోయినారు. కాలిఫోర్నియాలో 25 పాస్టర్లు పడిపోయి ఉన్నారు. వాళ్ళ సంఘాలు డిస్టర్బ్ అయిపోయి ఉంది. ఇండియాలో జరుగుతూ మొదలెడుతున్నాయి ఇప్పుడు. అర్థమైందండి? మొన్న ఈ పాస్టర్ గారు వచ్చినప్పటి నుండి అక్కడ కూడా ఒక గ్లోబల్ షిఫ్ట్ దేవుడు తీసుకొచ్చాడు. మీకు అర్థమైందా? ఒక గ్లోబల్ షిఫ్ట్ దేవుడు తెచ్చాడు. ఎలాగ తెచ్చాడు? పరిస్థితులు మార్చాడు. ఇప్పుడు ఇంత కరోనా వచ్చింది, ఒక స్పిరిట్. అది ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు చేశారు? ఒక గ్రూప్ చేసింది. ఆ గ్రూప్ ఎవరు? ఇల్యూమినాటిలో ఎవడో వరల్డ్ని కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళు తీసుకొచ్చారు. వీటి గురించి ఏమని ఉంది? ఎజికియల్ ఏముంది? ఆ నలుగురిని విప్పబడితే యూఫ్రటీస్ నదిలో నుండి ఆ పడిపోయిన 4 దూతల్ని వదిలితే 1/4 ఎంతమంది చచ్చిపోతారు? 3/4 రెవల్యూషన్లో ఎజికియల్ ఉంది కదా, 3/4 చచ్చిపోయేది, 4/4 వాళ్ళని ఆ దూతలు బయటికి వస్తారు. అది ఎక్కడుందో నేను అంత పోయింది, నేను రాసుకున్నది డిలీట్ అయిపోయింది. సో అట్లా ఎన్ని వంతులు ఉందో తర్వాత చూద్దాం మనం. బట్ ఇట్ విల్ బి డెస్ట్రాయిడ్. లాస్ట్ టైం డెస్ట్రాయ్ అయింది కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? వాళ్ళు రిలీజ్ చేయగానే దయ్యాల్లాగా వచ్చి మన మీద పడతాయి అనుకుంటున్నాం. దే డోంట్ కమ్ లైక్ ఫిజికల్లీ అట్లా ప్రజెంట్ అవ్వరు. దే విల్ ఫార్మ్, దే కమ్ ఇన్ దేర్ ఓన్ ప్యాటర్న్స్. మీకు అర్థమైందా? మరి ఇవన్నీ కూడా మనం స్పిరిచువల్గా జడ్జి చేసుకొని మనకి, మన పిల్లలకి మనం ఈ శోధనలో పడిపోకుండా మనం ఉండాలంటే ఏంటి? మనకు కావాల్సింది, వీ కెనాట్ బి డిసొబీడియంట్ టు గాడ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యూ షుడ్ నాట్ ల్యాక్ ఫెయిత్ఫుల్నెస్. దేవునందు నీకు తగ్గకూడదు. ఏది తగ్గినా కూడా నీలో చాలా డిఫరెన్సెస్ వస్తుంది. ఏం డిఫరెన్స్ వస్తుంది? సెపరేషన్ ఫ్రమ్ ఎవరు? మెంటార్. ఎవరి దగ్గర నుండి సెపరేషన్ వచ్చేస్తుంది నీకు? మెంటార్ నుండి దేవుడు నిన్ను సెపరేట్ చేసేస్తాడు. తర్వాత దేవుడు నిన్ను సెపరేషన్ ఎప్పుడు వస్తుంది? 2 రాజులు 5:27 ఉంది సెపరేషన్. అదే ఇందాక చదివాం కదా, దెర్ ఈజ్ సెపరేషన్, క్లియర్ సెపరేషన్ దేర్. మళ్ళీ నువ్వు వచ్చి చూస్తే యు ఆర్ లూజింగ్ యువర్ అనాయింటింగ్. అనాయింటింగ్ అంటే అభిషేకం. దేవుని అభిషేకమే కాకుండా ఏ అభిషేకం కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు. వాట్ ఆర్ యు అదర్ థింగ్ యు ఆర్ లూజింగ్? ఈజ్ యు ఆర్ లూజింగ్ ది అనాయింటింగ్ దట్ యువర్ మెంటార్ గేవ్ యూ. ఎవరిచ్చారు నీకు? నీ మెంటార్. మెంటార్ అంటే ఎవరు? నిన్ను దేవునిలో నడిపించే వ్యక్తి, నీ గురుగారు కానీ ఎవరైనా కానీ. ఆ అభిషేక్తి కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఈ పోగొట్టుకున్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? స్పిరిచువల్లీ యు ఆర్ గోయింగ్ టు బికమ్ డెడ్. అర్థమైందండి? ఈ రోజుల్లో, ఈ పరిస్థితుల్లో సిట్యువేషన్స్, కాన్సిక్వెన్సెస్ ఎంత మారిపోతున్నాయంటే ప్రతి దగ్గర కూడా
మనుషులు తప్పు చేస్తూనే ఉన్నారు. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు అభిషేకాలు ఉన్నాయి. మీకు నేను జ్యోతిని కూడా అడుగుతాను. నేను జ్యోతి, నీకు అభిషేకం ఉంది, నువ్వు సడన్గా వెళ్ళిపోయి ఎవరో ఒక ముక్కు ముఖం సరి పెద్దగా స్పిరిచువల్గా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు గబుక్కని వెళ్ళిపోయి నన్ను అభిషేకించని ప్రార్థన చేయించుకుంటావా? నువ్వు ఏం చేస్తావు? తెలిసిన వాళ్ళు, అభిషేకించబడ్డారు అని నువ్వు గుర్తించిన వాళ్ళు, నీ కొరకు బ్యాకప్లో నిలబడ్డ వాళ్ళు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు కాంబినేషన్ ఎట్లా మారిందంటే, గురువుకే కాదు, గురువుతో నడుస్తున్న శిష్యులకు కూడా, శిష్యులకే బ్యాకప్ కాదు, శిష్యుల వల్ల గురువుకి కూడా బ్యాకప్ కావాలి. ఇప్పుడు యూ కెనాట్ బి ఎ గెహాజీ, యూ హ్యావ్ టు హ్యావ్ మోర్ కమిట్మెంట్. మీకు అర్థమవుతుందా? మోర్ కమిట్మెంట్. యూ హ్యావ్ టు బి లైక్ శామ్యుయల్. ఏలి తప్పులు చేసినా ఏం చేస్తున్నా కూడా ఏలిని నడిపిస్తున్నాడు. నీ గురువుకి కూడా ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. నా లైఫ్లో ఉన్న సమస్తము కూడా నీకు స్పష్టంగా తెలుసుకొని నేనేంటి అన్నది మీరు గ్రహించుకుంటూ ముందుకెళ్ళాలి. నేను అన్నీ దాచుకున్నానంటే సంఘం కూడా పడిపోయేలాగా ఉంటుంది. మన ప్రార్థన ఈ గ్రూపులు కూడా మనకి పడిపోతాయి. ఎందుకంటే మనం క్లారిటీతో ఓపెన్గా ఉండకపోతే, ఓపెన్గా ఉంటేనే మీరు బ్యాకప్ ఇవ్వగలుగుతారు. నన్ను నేను క్లోజ్ చేసుకొని గూడు పుట్టానికి నేను ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి? పడిపోయే అవకాశం మనకి చాలా ఉంటుంది. ఎందుకంటే మీరు నా వెనక బ్యాకప్ చేయరు. మీ సంగతి ఈయనకి ఎందుకు తెలవాలి, ఈయనకి చెప్తే మాకేముంది, ఈయన అన్నీ తెలుసుకుంటుంటాడే అని నువ్వు అనుకున్న రోజు మా ఆత్మ ఎట్లా వచ్చి తెలుసుకుంటుంది కదా. మై స్పిరిట్ విల్ నో సమ్హౌ ఆర్ ది అదర్. ఈరోజు నువ్వు దాచిన 4 రోజుల తర్వాత అన్న అది గాడ్ విల్ రివీల్ దట్ టు హిస్ అనాయింటెడ్. వెన్ హీ కమ్స్ టు నో హౌ ఫార్ యు ఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ అసైడ్. నీకేమైపోతుంది? అక్కడికి వచ్చేటప్పటికి నీలో ఏ స్పిరిట్ వస్తుంది తెలుసా? అననయ సపరయ స్పిరిట్ వచ్చేస్తుంది. యూ వాంట్ టు హైడ్, యూ డోంట్ వాంట్ టు షేర్, యూ డోంట్ వాంట్ టు టెల్. నువ్వు చెప్పదలుచుకోవు. మీకోసం అది కట్ చేశాను కాళ్ళు అందాలని. నీకు అడ్డు ఇటు వచ్చింది. అడుగుతుందా మీకు? ఇప్పుడు 1 ఇంచ్ కట్ చేయించా. నేను నీకోసం ఇది చేయించాను అమ్మాయి, నీకు అది కాదు. అయితే హియర్ ద కనెక్షన్స్ ఆర్ గెటింగ్ లాస్ట్. ఇప్పుడు నువ్వు పోగొట్టుకుంటే, ఇంతకుముందు గాస్పుల్ టైం, ఇప్పుడు వరకు గాస్పుల్ టైంలో ఏంటంటే ప్రతీది నడిచిపోయింది. ఎలాగ జరగాలో అలా జరిగిపోతూనే ఉంది. ఇప్పుడు అలాగ జరగదు. దెర్ ఇస్ ఎ షిఫ్ట్ నౌ. షిఫ్ట్ ఇన్ ది చర్చ్, షిఫ్ట్ ఇన్ ద బిలీవర్స్, షిఫ్ట్ విత్ ది పాస్టర్స్. మీరు చూడండి, చాలా స్ట్రేంజ్. నిన్న ఏమనిపించిందంటే నాకు, పెద్ద పెద్ద పాస్టర్లు వెళ్ళిపోయారు. నేను ఇందాక ఎందుకనంటే, నీకంటే తక్కువ ఉన్న అనాయింటింగ్ వాళ్ళ దగ్గర మీరు అనాయింటింగ్ పొందుతానికి వెళ్తారు కదా. నేను ఎట్లా తీసుకుంటున్నావు అనాయింటింగ్? ఒక స్పిరిచువల్ లెవెల్ని నువ్వు రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అభిషేకానికి నువ్వు వెళ్తావు. ఎక్కడంటే అక్కడ వెళ్ళి తలకాయ పెట్టేసి నువ్వు అభిషేకాన్ని తీసుకుంటావంటే, నువ్వు రిసీవ్ చేసుకునేది ఏముంటుందో నీకేం తెలుసు? వాట్ స్పిరిట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. ఆయన వదిలిపెట్టే దాంట్లో ఏమి నువ్వు తీసుకుంటున్నావో మనకేం తెలుసు? నేను మ్యాంటల్ అంటారు. పర్ఫెక్ట్ మ్యాంటల్ నీకు రాకపోతే యూ విల్ లూజ్ యువర్ స్పాట్. నువ్వు ఎక్కడైతే స్పాట్లో ఉన్నావో అది లూజ్ చేస్తావు. నువ్వు గెహాజీలాగా ఉండకుండా ఉండాలి అనుకుంటే, వాటిని ఒకసారి చూడవా, వీళ్ళు ఇట్లా నడుస్తూనే ఉంటారు, నాకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. గెహాజీలాగా నువ్వు పోయింది చూడండి థాట్. నువ్వు గెహాజీలాగా పోగొట్టుకోకుండా ఉండాలి అంటే నీ సత్తా నీకు తెలిసి ఉండాలి. మేము ప్రార్థన చేస్తుంటే ఒక మాట అన్నాడు, జ్యోతిని అడుగు, ఆమె సాల్వేషన్ ఆమెకు తెలుసా అని అడగమన్నాడు. ఆమె ఏమందంటే దేవుని ప్రేమ, గలేషియన్స్, ఎఫిషియన్స్, పీస్, జాయ్, హ్యాపీనెస్, నేను చేసే సేవ దీంతో నాకు కలిసింది అని అంటుంటాను. కానీ దేవుడు ఏమంటాడంటే, దీస్ ఆర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. నువ్వు ఫ్రీగా నీ జీవితంలో ఏంటి
ఏదైతే నడుస్తుందో అది నడిపిస్తానికి వచ్చిన పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నీ సాల్వేషన్కి నువ్వు సెన్సిటివ్ లేకపోతే నువ్వు క్రీస్తులో ఎంత లోతై ఉన్నావు అన్నది నీకు తెలియదు. నువ్వు అనుకోవచ్చు నేను క్రీస్తులో లోతున్నానని. ఎందుకు? నువ్వు దినాదినం క్రీస్తు నీకు ఎంత కామన్ అయిపోతాడంటే, నీతో పాటు నీ ఫ్రెండ్ ఎంత కామనో నీకు క్రీస్తు అంత కామన్. అర్థమైందండి? నీ అవసరానికి మీ టీచర్ ఎంత కామనో నీ యేసుప్రభు అంతే కామన్. అర్థమైందండి? నీ పక్కింటోడు ఎంత కామనో యేసుప్రభు కూడా అంతే కామన్ నీకు. ఎప్పుడు? నీ మెజర్ ఆఫ్ యువర్ సాల్వేషన్ తక్కువ ఉంటే. నీ మెజర్ ఆఫ్ సాల్వేషన్ ఎప్పుడు పెరిగి ఫుల్గా ఉంటుందంటే, యేసుక్రీస్తు దైవత్వాన్ని నువ్వు పొందినప్పుడే. హల్లెలూయా. అర్థమైందండి? యువర్ మెజర్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ది డివినిటీ ఆఫ్ జీసస్. క్రీస్తు దైవత్వానికి దీనికి సంబంధం ఉంది. పోయిన శనివారం నేను పద్మనే చేసుకుంటా ఉంటే అప్పుడు దేవుడిచ్చిన వాక్యం మొత్తం పోయింది, లేకపోతే మీకు చూపించాను. అప్పుడు నాకు సడన్గా పద్మకి లాస్ట్ పాయింట్ చెప్పాను. నేను ఏం చెప్పాను? నీ సాల్వేషను దేవుని దైవత్వంతో ఈక్వల్ అని చెప్పాను. మీకు అర్థమైందండి? అక్కడ ఇచ్చాడు నాకు ఆ టైంలో ఆ వాక్యానికి. అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, ఓ దిస్ ఈజ్ ద టైం. క్రీస్తు తనకి తను తగ్గించుకున్నప్పటికీ మనలో ఇప్పుడు పనిచేయాలంటే, చివరి రోజుల్లో పనిచేయాలంటే ఆయన దైవత్వాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆయన దైవత్వాన్ని నువ్వు ఫుల్గా అనుభవిస్తేనే నీ సాల్వేషన్ ఫుల్. అర్థమైందండి? క్రీస్తు ఫ్రెండు, క్రీస్తు మై జాయ్, క్రైస్ట్ ఇస్ మై అని గిటార్ కొట్టి మనం పాటలు పాడతాం. ఓ వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని పాడతాం. ఆయన ఫ్రెండ్ లాగే ఉండిపోతాడు. ఆ దైవత్వం ఎక్కడుంది? అర్థమైందండి? ఆ గాస్పుల్ టైం ఇదంతా. ఆ గాస్పుల్ టైంలో హీఈస్ ఎ ఫ్రెండ్, హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, హీఈస్ ఎవ్రీథింగ్. బట్ నౌ ద టైమ్ ఈస్ కమింగ్. దెర్ ఈస్ ఎ షిఫ్ట్. దెర్ ఈస్ ఎ షిఫ్ట్ దట్ క్రైస్ట్ హ్యాస్ టు విజిట్ యూ. క్రీస్తు ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని దర్శించే సమయం వచ్చేసింది. ఇంకా దర్శించి మీతోని ఆయన బిల్డ్ అయ్యే సమయం వచ్చేసింది. నువ్వు ఇంకా కూడా వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనుకుంటూ నువ్వు వెళ్తే ఇది వర్కౌట్ అయ్యే సమయం కాదు. బికాజ్ ఈవెన్ ద జనరేషన్ ఈజ్ చేంజింగ్. నేను చెప్పేది వినండి, జనరేషన్ చేంజ్ అవుతుంది. జనరేషన్కి ఏం కావాలి? ఇట్ నీడ్స్ ప్రూఫ్. నౌ దెర్ ఈస్ ఎ ఛాలెంజ్ టు గాడ్ ఆల్సో. దేవునికి కూడా ఒక ఛాలెంజ్ దట్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు బీ ఎ గాడ్. నువ్వు యూట్యూబ్ పెడితే వేర్ డిడ్ జీసస్ సే దట్ హీ ఈస్ గాడ్? హూ టోల్డ్ దట్ హీ ఈస్ గాడ్? వై హీ ఈస్ క్లెయిమింగ్ టు బి గాడ్? వై హీ కాంట్ బి ద సన్ ఆఫ్ గాడ్? ఆయన దేవుని కుమారుడే కదా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానికి వచ్చాడు కదా, ఆయన నీ కోసం రక్తం చెందించాడు కదా అంటున్నాడే తప్ప ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన తండ్రి తీసుకుని తాగండి, నేనేం ప్రాబ్లం లేదు. ఆయన ఎవరు? క్రీస్తు దేవుని యెహోవా దేవుని శరీరం అయ్యుండి మనకి భూలోకంలో మనకి కనబడ్డాడు. We have seen him in the body because it was almost the body of the Father. తండ్రి మనకి బాడీలో కనబడ్డు కాబట్టి ఈయన శరీరధారుడై, తండ్రి మనకి కనబడ్డాడు కాబట్టి ఆయన శరీరధారుడై మనలో ఉన్నాడు. 1 John 14:1-14 He has come. Now ఇప్పుడు రేపు రెండవ రాకడికి క్రీస్తు వచ్చినప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? నేను పొద్దున్న సాయంత్రం ప్రార్థన చేసేస్తున్నా, మా గ్రూపులు స్ట్రాంగ్ ఉన్నాయి, మేము గ్రూపులు పెట్టేసుకున్నాం, మేము నడిపించేసుకుంటున్నాం, కాబట్టి క్రీస్తు వస్తే నేను ఎత్తుపడతాను అని అనుకుంటే నువ్వు క్రీస్తుని రికగ్నైజ్ చేయవుగా. ఏదో ఎర్రషాలు కప్పుకొని తెల్లది ఇది వేసుకొని గడ్డ వేసుకొని వస్తే యేసుప్రభు అనుకుంటావు. ఆయన దైవత్వంలో దిగితే నువ్వు ఎలా గుర్తుపడతావు? వాళ్ళిద్దరే అన్నారు, నీకు ఒక గుడి కట్టిచ్చేస్తాం మేము ఇక్కడ అని. ఎవరు? పేతురు. ఆయన అట్లా తయారవగానే ఎవరెవరు వచ్చిన్నారు అక్కడ? మోషే వచ్చున్నాడు, తండ్రి వచ్చున్నాడు. అంటే నువ్వు ఎలా గుర్తుపడతావు ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎక్కడ గుడి కడతావు? ఏ గుడి కడతావు అమ్మాయి? 10,000 మంది ఉన్న గుడా, 1,00,000 మంది ఉన్న గుడిలో ఉంటావా? ఎవరిలో ఉంటావు? సతీష్ కుమార్ గారి దగ్గర ఉంటావు, ఇంకొకళ్ళు
See, this is the challenge, God is good. He is not going to give you surprises. మర్చిపోండి సర్ప్రైజు, మిరకల్, మేనిఫెస్టేషన్స్ మర్చిపోండి. నౌ గాడ్ హ్యాస్ టు మేనిఫెస్ట్. దేవుడు తనకు తను ప్రత్యక్షించపరచుకోవాలి నీతో ఇండివిజువల్గా. హీ విల్ డీల్ విత్ యూ ఇండివిజువల్లీ. ఆయన వేరేగా డీల్ చేయడు. చివరి దినాల్లో వాక్యం తగ్గిపోతుంది అనగానే మనం అనుకుంటే ఫోన్లో చూసి తగ్గిపోతుంది. ఏమండి, గవర్నమెంట్ వచ్చేసి దే విల్ బర్న్ ద బైబుల్స్, దే విల్ నాట్ లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కమ్ అవుట్. అన్ని విధాలుగా మనకు వాక్యం దొరకదు. వాక్యం ఫుల్గా ఉంటుంది కానీ వాక్యం నీతో మాట్లాడదు. ద వర్డ్ విల్ నాట్ స్పీక్ టు యూ, సో యూ ల్యాక్ ద వర్డ్. నో, ద వర్డ్ షుడ్ స్పీక్ ఫ్రమ్ విదిన్. ఇన్వర్డ్గా నీకు మాట్లాడే సమయము వచ్చేసింది. హల్లెలూయా. ద వర్డ్ షుడ్ స్పీక్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పుడు నేను ఇది కంటది పెట్టేసి దీని నుండి చెప్పేస్తాం కాదు. దిస్ షుడ్ స్పీక్ టు మీ ఫ్రమ్ ఇన్సైడ్. అర్థమేనండి? నా ఒరిజినాలిటీ ఇన్సైడే కనబడాలి. ఇప్పుడు నువ్వేమో పెద్ద లెవెల్లో ఉన్నావు, ఎట్లా? ఫుల్ చెద్ద చర్చ్, పాస్టర్, డిషం అంటావు, డాష్ అంటావు, 100 మంది ఇటు పడుతున్నారు, 100 మంది అటు పడుతున్నారు, వాక్యం అంటున్నారు. ఎంత గొప్పగా ఉన్నావు కదా. మరి నీ దగ్గర దేవుడు ఎట్టొస్తాడమ్మా? నువ్వు అంత హైట్లో ఉంటే ఎట్టొస్తాడు? యేసుప్రభు ఏమంటున్నాడు? నేను ఐఎమ్ మీక్. తెలుగులో ఏమన్నది? నేను సాత్వికుని దీన మనసుగా ఉన్నవాడిని. నువ్వు ₹1,00,000 సూట్ వేస్తావు, ₹1,00,000 2 కోట్ల కార్లు తిరుగుతుంటావు. ఏంటంటే నన్ను దీవించాడు, దేవుడు ఇచ్చాడంటావు. నీలో సాత్వికం ఎక్కడుంది? నీలో దేవుడు ఎప్పుడు వస్తాడు నీ దగ్గరికి? ఎప్పుడు వస్తాడు? ఆయనకి ఈక్వల్ లెవెల్లో నువ్వు ఆడితేనే ఉంటుంది. అవునా? ఆ రోజుల్లో వెస్టిండీస్ వాడు వచ్చాడు అనుకో, ఇండియా వాడు భయపడేవాడు క్రికెట్ ఆడాలంటే. దేవర్ నాట్ ఈక్వల్. ఆస్ట్రేలియా వెస్టిండీస్ తన్నుకుంటాను భయపడేవారు కాదు, ఈక్వల్గా కొట్లాడేవారు. మనోళ్ళ భయపడు. ఇప్పుడు మనోళ్ళు బాగా ఆడుతున్నారు కదా, మనోళ్ళు వేరేళ్ళు ఈక్వల్ ప్లేయింగ్ ఫీల్డ్లో లేరు న్యాయంగా, కరెక్ట్గా. మరి నువ్వు ఒక లెవెల్లో ఉన్నావు, ఇది ఒక లెవెల్లో ఉన్నది. నువ్వు ఇంకొక లెవెల్కి పరిగెత్తున్నావు, ఇంకో లెవెల్కి వెళ్ళిపోయి నేను ఇది చేస్తున్నానంటే చెప్తాడు దేవుడు. నీకు ఇచ్చిన రెవల్యూషన్ దేవుడు వాపస్ తీసుకోడు. నీ రెవల్యూషన్ నడుస్తుంటుంది. బట్ దాంతోపాటు ఇన్సైడ్ నుండి దేవుడు ఎంత వర్క్ చేస్తున్నాడు అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు అన్నావు, అమ్మాయి నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నేను వచ్చి చూశానా? నాకు తెలుసా? బట్ మై స్పిరిట్ షుడ్ టెల్. వెన్ విల్ మై స్పిరిట్ టెల్? వెన్ వీ అగ్రీ టుగెదర్ ఇన్ ద స్పిరిట్. వెన్ విల్ అవర్ స్పిరిట్ అగ్రీ? వెన్ వీ పర్సూ జీసస్. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని ఆత్మ ద్వారా ఆయన్ని మనం పొందుకుంటామో దైవత్వాన్ని, అప్పుడు మనకు అర్థమవుద్ది. బికాజ్ వీ బోత్ ఆర్ ఈక్వల్. వీ బోత్ అండర్స్టాండ్ దట్ గాడ్. టుడే యూ వాంట్ టు సే నాకు దేవుడు ఉన్నాడు, నాకు ప్రభు ఉన్నాడు. నీకు ప్రభు బయట నుండి ఉండొచ్చు, లోపల నుండి లేకపోవచ్చు. క్రీస్తు నీలో దైవత్వం లోపల నుండి లేకపోతే రేపు ఎత్తబడతానికి నువ్వు ఆయన గుర్తుపట్టావు. నీకు అక్కడ టైం ఉండదు. ప్రిపేర్ అయ్యి, ప్రభువా నేను ప్రిపేర్ అయ్యి నేను ఎత్తబడతాను, నాకు కొద్దిగా నేను కొద్దిగా టైం తీసుకుంటున్నా, తూచు నేను మళ్ళీ వెనక నుండి పరిగెత్తుకొచ్చి మళ్ళీ వచ్చి ఎగురుతానంటే ఎక్కడ వరకు ఉండవద్దు. చెప్పండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ నౌ. ఈజ్ గోయింగ్ టు వర్క్ ఫ్రమ్ విదిన్ యువర్ కెపాసిటీ. హూ ఈజ్ యువర్ మెంటార్? వేర్ ఆర్ యూ కలెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్? హౌ బెస్ట్ నీకు వచ్చే ఇన్ఫర్మేషన్, నీకు వచ్చే వాక్యము, నువ్వు బలహీనంగా ఉన్నావా, బలంగా ఉన్నావా, నీ స్థితి ఏంటి, ఇది నువ్వు గమనించుకోవాల్సిన సమయము వచ్చేసింది. 10 మంది ఉన్నారు కన్యకులు. 10 మందిలో 5 రెడీయా, 5 నాట్ రెడీ. ఐ టోల్డ్ యూ ద స్టోరీ. 5 కాదు, 10 మంది ఎక్కడి నుండి వచ్చారు? ఏమండి? సంఘం నుండి వచ్చారు 10 మంది. 10 మందిలో 5 ఫుల్ రెడీగా వచ్చారు. 5 సంఘం కదా. నేను రోజు వెళ్తున్నా, 30 ఏళ్ళ నుండి వెళ్తున్నా. ఈ పాస్టర్ గారు నాకు తెలుసు, మేమిద్దరం దోస్తులు. ఇద్దరం కూర్చొని భోజనాలు పిలుస్తాడు, నేను ఆయనను పిలుస్తా, కానుక ఇస్తా, దశంభాగం ఇస్తా. నాకు అన్నీ నువ్వు ఫుల్ కన్ఫర్మ్డ్. నింపుకోవు.
నీ పరలోకం ఇక్కడే అయిపోయింది. నింపుకో. ఒకడు చెప్తుంటాడు మళ్ళా, మీ 10 మంది కాక ఇంకోటి చెప్తుంటాడు, తలుపు పడిపోయిందమ్మో. ఇది ఎవరు చెప్తున్నారు? తలుపు తెరవబడదమ్మో, వచ్చాడమ్మో. ఎవరు? సంఘం. పెళ్లి కుమారుడు వచ్చేసాడమ్మో అని చెప్తున్నాడు మళ్ళా. యూ అండర్స్టాండ్? ఈవెన్ దట్ గై ఈజ్ ఆల్సో దేర్ ఇన్సైడ్. యూ డోంట్ నో వెదర్ దట్ గై ఈజ్ గోయింగ్ టు బి లిఫ్టెడ్ అప్ ఆర్ నాట్. He is telling everything. He has a revelation. See, మనం చిన్నప్పుడు విన్న ఈ స్టోరీకి ఇప్పుడున్న స్టోరీకి there is lot of difference. నేను యంగ్ డేస్లో విన్న దానికి గాస్పుల్లో విన్నా. దానికి ముందు డిసిప్లిన్లో విన్నా. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మా నాయన మా తాతలందరూ కూడా డిసిప్లిన్లో విన్నారు. ఇప్పుడు నేను డిసిప్లిన్లో వినట్లే, నేను ర్యాప్చర్ అండ్ స్పిరిట్లో వింటున్నా. యూ అండర్స్టాండ్? సో వాట్ ఈజ్ యువర్ స్టేక్ నౌ? నువ్వు గాస్పుల్లో తీసుకుంటావా నీ లైఫ్ని? ర్యాప్చర్ రెడీలో తీసుకుంటావా? ఏది తీసుకుంటావు ఈజ్ ఎ క్వశ్చన్. అదన్నా మేజర్ క్వశ్చన్. ఈజీ తీసుకుంటాం, ఈజీ తీసుకోకూడదు. అట్లానే నువ్వు వెళ్ళి సువార్త చెప్పను అని అంటానికి లేదు. చివరి వరకు నువ్వు సువార్త చెప్పాల్సిందే. కానీ ఎప్పుడు చెప్తావు? ఇన్సైడ్ నుండి వచ్చినప్పుడు చెప్తావు. ఇన్సైడ్ నుండి రాకుండా నువ్వు చెప్పావనుకో ఏమవుద్ది? తన్నులు తింటావు. ఎందుకు తన్నులు తింటావు? బికాజ్ యు ఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఫిలిప్ కూర్చొని ఉన్నాడు, లేగు వస్తున్నాడు ఒక అతను ఇథియోపియన్, లేచి పరిగెత్తాను. ఎవరు చెప్పారు గాస్పెల్ చెప్తానికి? హోలీ స్పిరిట్ చెప్పాడు. ఆయన ఓన్ పరిగెత్తాడా? మనం ఏం చేస్తాం? మన ఓన్ శక్తి, మన ఓన్ బలం. ఇప్పుడు కూడా చూడండి, ఈ గత కొన్ని కరోనా తర్వాత నుండి మిరకల్స్ తగ్గిపోయినాయి. మనం ఇంతకుముందు టీవీ తీస్తే మిరకల్స్ కనబడాయి. ప్రతి ఒక్కరు పరలోకం నేస్తామైతే క్యాలెండర్లతో కూడా ఇసిరి కొట్టి మరి చేశాడు. ఖర్చీఫ్లు ఇసిరేస్తే కూడా మనుషులకి మిరకల్స్ జరిగినాయి. చేయమనండి. ఇప్పుడు 50-60% తగ్గిపోయింది. యూ అండర్స్టాండ్? ఈవెన్ ఇఫ్ ద మిరకల్స్ హ్యావ్ టు హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ ది గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఓన్లీ అపాన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. నీ ఓన్ బలము. నీ ఓన్ బలం నీకు ఎక్కడి నుండి వచ్చింది? సైతాన్ తప్ప నీకు ఎవరిస్తాడు బలం? రెల్లిం బలం ఎవరిస్తారు నీకు? ఇస్తే దేవుడు ఇవ్వాలి. రెండో వాళ్ళు ఎవరిచ్చింది నీకు? సైతాన్ ఇవ్వాలి. అపవాది దగ్గర నుండి నువ్వు ఏం తీసుకుంటున్నావు? ఇవన్నీ మేనిఫెస్టేషన్స్ తీసుకుంటున్నావు. నేను మన దగ్గర మేనిఫెస్టేషన్స్ చేసేవాడిని కదా, జరిగాయి కదా మన దగ్గర. ఎందుకు ఆపాం? సమయం కంప్లీట్ అయింది. ఇక మేనిఫెస్టేషన్స్ కాదు. యూ హ్యావ్ టు వాక్ బై ఫెయిత్. యూ హ్యావ్ టు వాక్ బై డివినిటీ. యూ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ క్రైస్ట్. పర్సనల్ టచ్, పర్సనల్ రిలేషన్షిప్. నీకు యేసుప్రభుకి పర్సనల్ రిలేషన్షిప్ లేదు అంటే ద వర్డ్ విల్ నాట్ కమ్ అలైవ్. 1 John మనం చూసాం కదా. 1 John 1st చాప్టర్లో ఏముంది? వర్డ్ ఆఫ్ లైఫ్. ఇక్కడ నుండి వర్డ్ ఆఫ్ లైఫ్ మీద నువ్వు ఆధారపడితేనే హతసాక్ష్యానికి కానీ దేనికైనా జరుగుతానికి కానీ ప్రొటెక్షన్ కానీ నీకు పనికొస్తుంది. అర్థమైందా? ఈ పాస్టర్స్, ఈ సంఘాలు ఇవన్నీ కూడా ఒక డిసిప్లిన్కి, ఒక సిస్టమ్ ప్యాటర్న్కి మారిపోతాయి. వాళ్ళలో తప్పు ఉందని నేను అనట్లే. ప్యాటర్న్ అండ్ గాస్పుల్ సిస్టమ్ మారిపోయింది ఇప్పుడు. గాడ్ ఈజ్ బ్రింగింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. సౌదీ, దుబాయ్, గల్ఫ్లో 1-to-1 కాంటాక్ట్. ఈజ్ మీటింగ్ పీపుల్ 1-to-1. దేవుడు ఏర్పరచుకున్న పిల్లలకి ఎప్పుడు కూడా ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాడు. నా లైఫ్లో నా యేసుప్రభు ఎన్కౌంటర్ చేశాడు కాబట్టి నేను ఈ లెవెల్కి వచ్చా. ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ హిమ్. ఆయన నేను చూశాను, ఆయనతో నేను మాట్లాడాను, ఆయన నాతో కొన్ని రోజులు నాతో స్పెండ్ చేశాడు కాబట్టి ఐ అండర్స్టాండ్ హిమ్, ఐ నో హిమ్, ఐ రికగ్నైజ్ హిమ్. ఆయన స్వరాన్ని నేను గుర్తుపట్టగలుగుతా. ఆయన ఏం చెప్పాలనుకుంటే నేను వినగలుగుతా. నేను నిన్న సడన్గా ఒక మాట హార్ష్గా చెప్పా. జ్యోతి షాక్ అయింది. మీరు ఎందుకు ఇట్లా అన్నారు? నేను అనలే ఆ మాట. నేను అనలే. ఇట్ ఈజ్ నాట్ ఫ్రమ్ మీ. ఇట్ ఈస్ ద బర్డన్ దట్ ద హోలీ స్పిరిట్ ఈస్ క్యారింగ్. పరిశుద్ధాత్మ దేవుడు అది నా నోట్ల నుండి తెచ్చేసాడు. అట్లా అర్థమైందా? నేను అనలే. నాకు కాన్షియస్గా నేను అనలే. ఇట్లా అనాలి అని నాకేముంది?
ఒక 5-6 కోసం నేను అనాల్సిన అవసరం నాకు లేదు. అదే ఒక 100 మంది 200 300 మంది ఉన్నప్పుడు నా కోపము ఉగ్రత నేను చూపించగలుగుతాను. ఎందుకు? నా సెల్ఫ్ కెపాసిటీలో నేను నిలబడుతున్నాను కాబట్టి నేను ఎంత అరుస్తూ ఎంత కేకలు పెడతాను. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. బట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాంట్స్ టు టెల్. హీ వాంట్స్ టు సెలెక్ట్. ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు సన్స్ ఆఫ్ గాడ్. మీరెవరు? సన్స్ ఆఫ్ గాడ్ లాగా అవ్వాలి. సన్స్ ఆఫ్ గాడ్ ఎందుకు అవుతారు? ఎందుకంటే మీలో ఇంటిగ్రిటీ. జెనసిస్ 6లో ఉంటుంది. సన్స్ ఆఫ్ గాడ్ అని వస్తారు. చదువు మరి. ఫస్ట్ నుంచి నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులే ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లగునెను. ఏమండి వీళ్ళెవరు? నెఫ్తీలియస్ కదా. 4వ వచనంలో ఉంది. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలముందు పేరు పొందిన సూర్యుడు వీరే. సూర్యుడా? సూర్యుడు అంటే ది వారియర్స్. సో ఇక్కడికి వచ్చేవాడికి ఏం చూస్తున్నాను తెలుసా? సన్స్ ఆఫ్ గాడ్ అని అక్కడ కూడా ఉన్నారు. సన్స్ ఆఫ్ గాడ్ అని ఓల్డ్ టెస్ట్మెంట్లో స్టార్టింగ్లో కూడా మనం చూసాము. మన అతను ఎవరండి? దేవునితో నడిచేశాడు కదా, ఆయనతో. ఈ సన్స్ ఆఫ్ గాడే బాగా విసిగిచ్చేవారు. మేనిఫెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్ట్ అవుతున్నారు. ఈ సన్స్ ఆఫ్ గాడ్ కంటే దేవుని సన్స్ ఆఫ్ గాడ్ చాలా పవర్ఫుల్. మీకు అర్థమవుతుందండి? ఆ సన్స్ ఆఫ్ గాడ్ కంటే మన సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ దోస్ సన్స్ ఆఫ్ గాడ్. ఈ సన్స్ ఆఫ్ గాడ్ జోబ్లో ఉన్నారు, జోబ్ 1లో ఉన్నారు, జోబ్ 2లో ఉన్నారు. చాలా విషయాల్లో ఈ సన్స్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు. మనం చూడాల్సిన సన్స్ ఆఫ్ గాడ్ రోమన్స్ 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఎందురు. 14 అంటే ఏమంటున్నాడు? నేను ఆత్మతో నడవబడతలేనా నువ్వు అనొచ్చు నాయన. నువ్వేం చెప్తున్నావు? నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, నేను భాషలో మాట్లాడుతున్నాను, నేను పండుకుంటే కళలు చూస్తున్నాను, పొద్దున్నేసి కళలు ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. విజన్స్ వచ్చినా లేదా అది వేరే స్టోరీ. దర్శనాలు, కానీ దర్శనాలే రావాలి. కళలు వచ్చే రోజులు అయిపోయినాయి. వీఆర్ నో మోర్ ఇన్ డ్రీమ్స్, వీఆర్ ఇన్ రియాలిటీ, వీఆర్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్. నీకు ఎవరు వెల్లడింపబడ్డాడు? క్రీస్తు వెల్లడింపబడ్డాడు. ఏ విధంగా వెల్లడింపబడ్డాడు? దైవత్వంతో వెల్లడింపబడ్డాడు. దేవుడై వెల్లడింపబడ్డాడు. తండ్రి దేవుని కుమారుడయ్యి నీకు వెల్లడింపబడ్డాడు. ఇంతకుముందు ఎలాగా? లోక రక్షకుడుగా నీకు వెల్లడింపబడ్డాడు. He proved himself, he showed himself with the blood of Jesus Christ as a redeemer. అర్థమైందా? నిన్ను విడుదల చేసేవాడు. ఇలా కనబడ్డాడు. ఇప్పుడు ఎట్లా కనబడుతున్నాడు నీకు దేవుడు? ఎలా కనబడుతాడు? నా గ్లోరీ నాకు ఇచ్చేదేవా అంటున్నాడు. ఆదిలో ఉన్న నా గ్లోరీ ఏదైతే ఉందో, జాన్ 17లో నా గ్లోరీ నాకు ఇచ్చేయి. ఇప్పుడు ఆయన గ్లోరీ ఆయన పొందుకొని ఆ గ్లోరీ నీలో పెడతాడు సన్స్ ఆఫ్ గాడ్గా. అండర్స్టాండ్? స్వార్థ శివుడు ఎంత డీప్గా దేవుడు మనల్ని చెప్తున్నాడు. వాట్ హీఈస్ గోయింగ్ టు డూ, హౌ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ అనేది దేవుడు చాలా స్పెసిఫిక్ చెప్తున్నాడు. హీ వాంట్స్ టు గివ్ హిస్ గ్లోరీ టు యూ. తండ్రి దగ్గర ఆయన గ్లోరీ ఏదైతే ఆయన సమర్పించేసుకున్నాడో ఆ గ్లోరీ మళ్ళీ తిరిగి పొందుతానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు? రెండో రాకళ్ళు నీకు కనబడితే కానీ ఆ గ్లోరీని నువ్వు గుర్తుపట్టలేవు బాబు. యూ కెనాట్ రికగ్నైజ్ హిమ్. ఇప్పుడున్న స్థితిలో మనం క్రీస్తుని రికగ్నైజ్ చేయలేము. నువ్వు క్రీస్తుని ఎన్కౌంటర్ చేయాలి. నువ్వు క్రీస్తుని ఏ రోజైతే నువ్వు ఎన్కౌంటర్ చేస్తావో ఆ రోజు నువ్వు రెండో రాకడ రోజు నువ్వు ఆయన గుర్తుపట్టగలుగుతావు, నువ్వు నీ కుటుంబం. లేదా గెహాజీ పరిస్థితే, ఫ్యామిలీ అంతా గజ్జితో వెళ్ళి ఇంట్లో పండుకోవాల్సిందే. రాకడొచ్చి వెళ్ళిపోద్ది. జాషువా 24:14-15 చదవనా? నేను 1 జాన్ 1st చాప్టర్ 12-13. 1 జాను 1వ అధ్యాయం 10.
మొదటి జాన్ ఫస్ట్ చాప్టర్ నేను అదే కదా బ్రదర్, గాస్పల్ జాన్ అండి. అవును లక్ష్మణ్. తన్ను కాదా? ఎందరు అంగీకరించరో ఆ, అదాప్టి ఆ, అండి. ఆ. తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుసేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. Now you have to recognize His glory. So what you are becoming now? You have to become the sons of God. You have to become the sons of God. నీలో క్రీస్తు రిఫ్లెక్షన్ ఉండాలి. మిస్ అయిపోతావు. ఇంక ఈ రోజు నుండి నువ్వు అడాప్ట్ చేసుకోవాల్సిన సిస్టము ప్యాటర్న్ ఏంటి? యూ హ్యావ్ టు బి లైక్ ది సన్ ఆఫ్ గాడ్. క్రీస్తు మర్సీ నీలో కనబడాలి. క్రీస్తు గ్లోరీ నీలో కనబడాలి. అర్థమేనా? నువ్వు కనబడలేదు, నువ్వు ఆ స్థితిలో లేవు అంటే మనం ఏ స్థితిలో ఉంటాం తెలుసా? శాపగ్రస్తులుగా ఉంటాం. వీ విల్ లూజ్ అవర్ అనాయింటింగ్. చూద్దాం అది కూడా. అనాయింటింగ్ ఎప్పుడు మనం పోగొట్టుకుంటాం అంటే, ఇప్పుడు నీకు ఒక విషయం రివీల్ అయ్యబడింది. ఏమి రివీల్ అయ్యబడింది? కంపల్సరీ యేసుప్రభు నేను ఎన్కౌంటర్ చేస్తాడన్న సంగతి నీకు రివీల్ అయ్యబడింది. అంటే నీ స్పిరిచువల్ లైఫ్ నిన్నటిదాకా ఒకటి, ఈరోజు మన వాక్యం విన్న తర్వాత ఒక లెవెల్కి నువ్వు ఎదిగిస్తావు. ఇక్కడ నుండి ఇంకా నీ జంప్ స్టార్ట్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా చేసుకోవాలి. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ నుండి నీ జంప్ స్టార్ట్ వేరేగా ఉండాలి. అంటే నువ్వు ఇంకా యూ హ్యావ్ టు లివ్ బై ద స్పిరిట్. యువర్ సోల్ షుడ్ బి యాక్టివ్. నీ సాల్వేషన్ మెజర్మెంట్ నీకు తెలిసి ఉండాలి. ఇంక ఇక్కడ నుండి నీ రక్షణ అనుభూతి బలము నీకు తెలవాలి. మీకు అర్థమైందండి? నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను, నా వలన మ్యాజిక్ అవుతుంది, నా వలన హీలింగ్స్ అవుతున్నాయి, ఇవన్నీ ఒక దిక్కు. ఇక దీనికి ఎక్కువ విలువ లేదు. ఇప్పుడు వీటికి ఎక్కువ వాల్యూ లేదు. ఇప్పుడు ఏం వాల్యూ ఎక్కువ ఉంది? ట్రాన్స్ఫర్మేషన్ టు బీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మను నువ్వు పొందుకొని క్రీస్తుని నువ్వు రికగ్నైజ్ చేసే స్థితిలో ఉండాలి. లేదు అంటే నీకేముంది? యు ఆర్ ల్యాకింగ్ ఫెయిత్. విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. మత్తయి 17:20, మార్క్ 5:6 అధ్యాయం వచనం చదువుతానేనా? అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు అవగింజంత విశ్వాసం ఉంది. ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మను గాని అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఇప్పుడు నువ్వు క్రీస్తుతోనే నువ్వు జీవించేస్తున్నప్పుడు, క్రీస్తుని ఎన్కౌంటర్ చేసినాక అసాధ్యం అనేది ఏముంది? నేను నీకు అసాధ్యమైనది ఏముంది? ఇప్పుడు నన్ను అక్కడ అటాక్ చేశాడు, దేవుడు ఇట్లా అటాక్ చేశాడు. ఒక్క నిమిషం ఏమనుకోద్దు. అలా రూపక జయవంత్ ఇప్పుడు మీ స్థితి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఉండటానికి లేదు, డిసొబీడియన్స్ టు గాడ్ ఉండటానికి లేదు. ఇప్పుడు మీకు ప్రయారిటీ అయిపోయాడు దేవుడు. ఈ రోజు నుండి మీకు ప్రయారిటీ. ఇప్పుడు నేను ప్రయారిటీ కాదు, నాకు అది చేసుకొని ఇది చేసుకొని నేను చేయాలనుకుంటే అయ్యేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రయారిటీగా తీసుకోలేదు. ఇప్పుడు నువ్వు ప్రయారిటీగా తీసుకోలేదంటే దీనికి సంబంధించిన ప్రాబ్లం నీకు ఉంటుంది. నా లైఫ్లో నీకు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, దేవుడు నాకు ప్రయారిటీ ఇచ్చినా కూడా దేవుడిని వదిలిపెట్టానే తప్ప లోకాన్ని వదలకుండా నేను చేస్తే నాకేమైంది? నా మీద పోలీస్ కేసులు అయినాయి. ఎందుకు? ఐ డిడ్ నాట్ గో అకార్డింగ్ టు ద ప్రయారిటీ ఆఫ్ గాడ్. వదలలేకపోయా. ఎందుకు వదలలేకపోయాను? భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నారు, ఇల్లు నడపాలి, అది జరగాలి అన్నప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఏది ఇంపార్టెంట్ అనుకుంటావు? ఇదే అనుకుంటావు. ఇప్పుడు నీకు ఛాలెంజ్లు పడ్డాయి. మీకు ఛాలెంజ్ ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? ఇప్పుడు పేరెంట్ టీచర్ మీట్ నీ ప్రయారిటీ. అది నువ్వు దేవుని చేతులు అప్పగిస్తావా? నువ్వు నడిపిస్తావా? నీకు అర్థమైంది? ఇప్పుడు నేను నడిపిస్తానా?
దేవుడి చేతిలో అప్పగిస్తాను. నేను దేవుని చేతిలో అప్పగీయలేదు కాబట్టి, నా భార్య నన్ను అప్పగీయలేదు కాబట్టి, ఈ ప్రాబ్లం నువ్వు నడిపించినందుకు నా ఫ్యామిలీ నన్ను అప్పగిచ్చేసింది దేవుడికి. మీకు అర్థమైందో లేదో నేను చెప్పేది? ఇప్పుడు నేను అన్నాను అనుకో రేతికి, నేను వెళ్ళి నా పనులు నేను మళ్ళీ చేసుకుంటానంటే వద్దని కాలు మొక్కుతుంది. వద్దురా బాబు నువ్వు చాలు, ఇంకా నేనన్నా చేసుకుంటా కానీ నువ్వు చేయబోకంటే ఎందుకు? అప్పుడు నాకు ఇచ్చిన ప్రయారిటీ నేను ఎన్కౌంటర్ చేశాను. ఆయన మాట్లాడాడు, చూశాడు, అన్నీ చేశాడు. కానీ నాకు కొద్దిపాటి సమయం నేను దేవుని కోసం వెచ్చించక, నేను ఇవ్వక, నేను ఆయన ఏం చేస్తాడో అన్న దానికి కూడా నేను ఆయనకి టైం ఇవ్వకుండా, ఆయన ఇచ్చేదాన్ని కూడా వదిలిపెట్టుకుని నేను పరిగెత్తాను. మీకు అర్థమవుతుందండి? పరిగెత్తితే ఏమైంది? బార్లో పడిన తర్వాత లేచి పళ్ళు రాలగొట్టుకొని అన్ని రాలగొట్టుకొని అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వదిలేయాలి ఆయనకి. టుడే దట్ ఈజ్ యువర్ ఛాలెంజ్. వెదర్ యూ వాంట్ టు బీ ఇన్ ఒబీడియన్స్ ఆర్ యూ వాంట్ టు బీ ఇన్ డిసొబీడియన్స్. ఇఫ్ యు ఆర్ ఇన్ డిసొబీడియన్స్, యువర్ ఎన్కౌంటర్ విత్ జీసస్ ఇస్ డిఫికల్ట్. మీరు ప్రతిదానికి పరిగెత్తితే కూడా డిఫికల్ట్. నేను వాడు ఇసాకు వస్తే చెప్పా, కనబడ్డ పాస్టర్ దగ్గర నువ్వు పరిగెత్తితే కనబడ్డ సైతాన్ని నీ వెనకాల వస్తుంది. వాడికి అంటుకున్నవి నీకు కూడా వస్తూ ఉంటాయి. యూ డోంట్ నో వాట్ అభిషేకం అతను పొందుకున్నాడు. అతని దగ్గర ఎంత లాస్ ఆఫ్ అభిషేకం ఉందో నీకు తెలియదు. నువ్వు అతని దగ్గరికి వెళ్తానంటావు, వీళ్ళ దగ్గరికి వెళ్తానంటావు. వాళ్ళ సత్తా దేవుని దగ్గర మెజర్మెంట్ ఎంతలో ఉందో. నేను ఉండేది ఇక్కడే, మీరు వెళ్ళే గుడి కూడా ఇక్కడే పక్కనే. నేను కూడా రావచ్చు, నేను రాను. మీకు అర్థమైంది? నేను ఏదో తోపు అనట్లేదు. ఐఎమ్ ఎన్కౌంటరింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఎన్కౌంటరింగ్. ఓపికతో. రిబెలియన్ ఎంతో ఉంటుంది, ఎంతో ఇన్సల్ట్స్ ఉంటాయి లైఫ్లో. ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా ఎక్కుతున్నాను. నాతో పాటు ఎవరున్నారు? క్రీస్తు ఎలాగైతే ఒంటరిగా ఉన్నాడో ఈరోజు నా జీవితం ఒంటరితనమే. నేను 100 మందితో నుండి హ్యాపీగా ఉండి జాయ్ఫుల్గా లేను. నేను ఒక్కడే ఉన్నా ఒంటరిగా. వాక్యం కూడా నేను ఒంటరిగానే రిసీవ్ చేసుకుంటున్నా. మా సంఘానికి అంతా ఇచ్చేది నేను ఇస్తలేను. ఒంటరిగా ఉన్నాను. ఐఎమ్ లోన్లీ, ఐఎమ్ లోన్లీ, ఐఎమ్ అలోన్. మై హార్ట్ ఈజ్ ఆల్సో లోన్లీ, బట్ ఐ హ్యావ్ ఫిల్డ్ మై స్పిరిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విత్ జీసస్. నా సహవాసం అంతా ఆయనే. నేను ఇంకెవరి కోసం వెయిట్ చేయను. ఎప్పుడన్నా సాయంత్రం పూట నా భార్య త్వరగా వస్తుందేమో, కొంచెం సమయం మాట్లాడుకుందాం, గడుపుదాం అని చూస్తా. కానీ నేను 24 గంటలు ఆయన కోసమే వెయిటింగ్. మా 7 గంటలు కూడా ఫోన్ చేస్తే సార్ పండుకున్నారా? పండుకోను, వెయిట్ చేస్తుంటాను ఆయనతో కలుస్తానికి, ఆయనతో మాట్లాడతానికి, ఆయనతో. బికాజ్ ఐఎమ్ ఎ లోన్లీ మ్యాన్. ఎలీషా కూడా లోన్లీయే. హీ వాజ్ నాట్ విత్ 100 పీపుల్. ఎక్కడో ఉన్నాడు, ఈ కిటికీ నుండి ఏమన్నాడు, ఎన్ని వేస్తే నీకు అన్ని ఆశీర్వాదాలు చెప్తున్నాడు. నేను చెప్తున్నా, ఎన్ని వేస్తే మీకు అన్ని ఆశీర్వాదాలు. మీరేం చేస్తున్నారు? 2 బాణాలు 3 బాణాలు అలాగే అలా వదిలేస్తున్నారు. మీరు ఎంత ఇస్తున్నారు, ఎంత పొందుకుంటున్నారు, ఎంత వస్తుంది మీకు అర్థమైంది? మొన్న కూడా టెక్స్ట్ చూసా, ఒక్క మనిషి 5,000 మంది 4,000 మందికి పెట్టాడు, ఒకే మనిషి ఫుడ్. ఇప్పుడు 5,000 మంది కలిపి ఒక మనిషికి పెడుతున్నారు. మీకు అర్థమైంది నేను చెప్పింది ఏంటది? ఫుడ్ ఏంటి? కానుకలు. మీ సంఘాలు ఏం చేస్తున్నారు? 5,000 మంది కలిపి ఒక్క మనిషికే ఇస్తున్నారు. యేసుప్రభు ఏం చేశాడు? ఒక్క మనిషి 5,000 మందికి ప్రొవిజన్ ఇచ్చాడు. అవునా? ఎవరిస్తున్నారు ప్రొవిజను? క్రీస్తు ఇస్తున్నాడు. ఏమన్నాడు ఆయన సేవకుల్ని? అరే అన్నం పెట్టంటారా మీరు అన్నాడు. వాళ్ళు పెట్టగలిగారా? పెట్టలేకపోయారు. ఎందుకు పెట్టలేకపోయారు? దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ద ప్రొవిజన్. టుడే ఆల్సో మీ లైఫ్లో కూడా ప్రొవిజన్ అనేది మీకు దేవుడు తప్పక ఇవ్వాలి. నాకు ప్రొవిజన్ ఉంది, అందుకే మిమ్మల్ని అడగట్లే. నువ్వు ఇయ్యమ్మా నేను అడగట్లే. ఇయ్యాలో ఇయ్యద్దు అనేది మీ చేతిలో ఉంది. హౌ మచ్ యూ పుట్ ద యారో, ఎన్ని యారోలు నువ్వు వేస్తావో అన్ని యారోలకు నువ్వు రిసీవ్ చేస్తావు. ఎన్ని యారోలు అక్కడ కొట్టి వదిలేస్తావు 2-3 సార్లు, అక్కడికి నీది క్లోజ్ అవుతుంది. మీకు అర్థమైందండి? ఇండైరెక్ట్లీ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఇట్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ ఈస్ బై యువర్ ఫెయిత్ దట్ యూ హ్యావ్ టు ఆపరేట్.
నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఇది ఆపరేట్ చేసుకోవాలి. ఎందుకు సమయం వచ్చింది. ఇట్ ఈస్ నో మోర్ ఏ గాస్పుల్ టైం. నేను నా క్రిస్ గారు వస్తే పెద్ద పెద్దోళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఏం తక్కువని వెళ్ళారు? ఏం తగ్గింది చెప్పండి? సాహసం తగ్గిందా? వాళ్ళు లోన్లీగా ఉన్నారా? వారం వారం ఆయన వస్తాడు అమెరికా నుండి ప్లేన్ వేసేసుకొని వీళ్ళ కోసం. మరి ఆయన ఇచ్చే అభిషేకం వీళ్ళకి కావాలా? నువ్వు ఆల్రెడీ పొందుకున్న అభిషేకుడు కదా. అభిషేక్తుడు. నేను మంగళూరు దగ్గర తల పెడతానికి భయపడతా. ఒక మంగళూరు దగ్గర నా తల పెడతానికే భయపడతా. నిజం. ఆయన పిలిచిన తర్వాత నేను గంట సేపు ప్రార్థన చేసుకుంటా. వాడు ఇంటికి వచ్చి పోతే పోయిన డబ్బులను ఇంటికి పిలిపించుకొని కట్ చేసుకుంటా. షాప్ కూడా వెళ్ళాను. ఎందుకంటే 100 చేతులు పెడతాడు. 100 చేతులతో ఆడ తీసుకొస్తాడు. ఏం చేస్తాడు నాకు తెలియదు. బికాజ్ ఐఎమ్ నాట్ లివింగ్ ఆన్ దిస్ కింగ్డమ్. వరల్డ్ కింగ్డమ్లో లేను, స్పిరిచువల్ కింగ్డమ్లో ఉన్నాను. కాబట్టి నా లెవెల్ ఆఫ్ థింకింగ్, నా లెవెల్ ఆఫ్ ఆలోచన, నేను బతకాల్సింది వేరుగా ఉంటాను. నా వెయిటింగ్ వేరు. డే అంతా నేనేం చేస్తుంటా? డే అంతా వెయిటింగ్ ఫర్ గాడ్, ఫర్ హిజ్ రెవల్యూషన్, వాట్ హీ వాంట్స్ టు టాక్ టు. నా మనసు బాగలేదు, నేను చెప్పుకుంటా ఉంటా. ఆయనకి వింటాడు, పీస్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ రెండో రోజు అదే బాధ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆయనతో మాట్లాడుకుంటా ఉంటాను. మీకు అర్థం? వీ హ్యావ్ టు బీ వర్కింగ్ అవర్ సాల్వేషన్ ఎవ్రీ డే. డోంట్ వాక్ బియాండ్ సాల్వేషన్. ఇంతకుముందు వాక్ బియాండ్ సాల్వేషన్ అనుకున్నాడు. ఇంక బియాండ్ సాల్వేషన్ కాదు. యూ హ్యావ్ టు వర్క్ యువర్ సాల్వేషన్. యూ హ్యావ్ టు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. బలహీనత ప్రతి ఒక్కడికి ఉంటుంది. కోపం ప్రతి ఒక్కడికి ఉంటుంది. తిడతాం ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇంకోటి గురించి చెడు చెప్తాం ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ ఇట్ ఆల్ హ్యాస్ టు కమ్ టు జీరో వెన్ యూ ఎన్కౌంటర్ జీసస్. క్రీస్తు నీకు కనబడాలి. క్రీస్తు నిన్ను మాట్లాడమని నువ్వు అడగాలి. 1 to 1. అయ్యా నేను చచ్చిపోతానికి వెళ్ళిపోయాను, నేను చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నా కష్టాలు నేను పడలేక. అప్పుడేమవుతుంది? ఒక స్వరం విన్నాను, ఒక వెలుగు చూశాను. చెప్తున్నారు కదా, సాక్ష్యాలు చెప్తారు కదా, ప్రతి ఒక్కరు చెప్తారు. ఈ దినాన్ని నుండి మీ సాక్ష్యము, నాకు ఇది అవసరం ఉంది, వాళ్ళ కోసం చేస్తే ఇది జరిగిందనే సాక్ష్యం నువ్వు చెప్పావనుకో, ఆ సాక్ష్యము చల్లదు. ఆ సాక్ష్యంకి వాల్యూ లేదు. ఇన్ స్పిరిట్, ఆత్మలో ఏం పొందావు, ఆత్మలో ఏం జరిగింది అన్న సాక్ష్యమే చెల్లుతుంది. ఇక మీకు అర్థమైందండి? ఇక మీరు చెప్పారనుకోండి, నేను ప్రార్థన చేస్తే మా పక్కింటి వాళ్ళకి ఇది జరిగింది, నాకు ఈరోజు చింతపండు లేదు, నేను ప్రార్థన చేశాను, చింతపండు వచ్చేసి నేను చెప్తుంటాను కదా, బిర్యానీ లేదు, బిర్యానీ కోసం ప్రార్థన చేస్తే దిస్ చింతపండు బిర్యానీస్ వోంట్ వర్క్. నౌ వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ కాంటెక్స్ట్ విల్ వర్క్. Your witness should be your spiritual context. Your witness should be, you should look like Christ. క్రీస్తు కనబడాలి. కనబడతాడు. నేను ఒక దయ్యాన్ని ఎలగొడుతుంటే అది చెప్తుంది, నీళ్ళు యేసుప్రభు కనబడుతుంది. మా నాయనతో కూడా ఉంటుంది, నీళ్ళు యేసుప్రభు ఉన్నాడు, అదిగో యేసుప్రభు లాగా ఉన్నాను, యేసుప్రభు లాగా ఉన్నావు అంటున్నాడు దయ్యం. అంటే దే రికగ్నైజ్ హూ ఈజ్ ఇన్ యూ, విత్ హూమ్ యు ఆర్ లివింగ్. నీ లైఫ్ నువ్వు ఎవరితో బతుకుతున్నావు అనేది వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. సైతాన్ని, దయ్యాలు రికగ్నైజ్ చేస్తారు నువ్వు ఎవరన్నది. నేను అవాయిడ్ చేయలేదు. రేవంత్ రెడ్డి వెళ్తే మనం పట్టించుకోకుండా ఊరుకుంటాడా? అల్లు అర్జున్ గారిలాగా జైల్లో వేస్తాడు. వాడి పేరు చెప్పలేనందుకే కాదండి, చూస్తున్నాం కదా మనం లోకం. బట్ వీఆర్ ప్రొటెక్టెడ్. ఎండ్ టైమ్స్లో మనమే నిలబడతాం. సన్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ సన్స్ ఆఫ్ గాడ్ని నిలబెట్టుకుంటున్నాడు. నా ఫేస్బుక్లోనే ఒక 500-300 మంది ఉన్నారు కనబడిన వాళ్ళు. లోకానికి కనబడరు. వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని కుమారులను లోకానికి తెలియదు మనం ఎవరు. దే నోబడీ నోస్. భారత్ సత్తా కొద్ది డస్టింగ్ అయితే కంప్లీట్ చేసుకో. మనం ఎవ్వరికి కనబడం. విల్ నాట్ బి విజిబుల్. ఓన్లీ ఆత్మీయంగా ఉన్నవాడికే మనం కనబడతాం. డస్టింగ్ కంప్లీట్ చేయంటున్నా డైనింగ్ రూమ్లో ఆ ప్లేట్లు, అక్కడ గ్లాస్. సార్, సో వాట్ ఈజ్ యువర్ ఆస్పెక్ట్? నిన్న జోసఫ్ గారు చనిపోయారు, ఒక పాస్టర్. నేను మొన్న కూడా ఆయనది వాట్సాప్లో వేసా ఒకటి, మీరు గమనించారో లేదు, ఒక చిన్నది వేసా ఆయనది. ఏదో ఒక, నేను ఆయన్ని చూస్తున్నా ఒక వారం 10 రోజుల నుండి.
కొత్తగా చూస్తున్నా. అంటే ఇంతకుముందు ఆయన సాక్ష్యం ఒకసారి విన్నా, అడుక్కున్నోళ్ళగా తిరిగాడని. అదని ఎప్పుడో ఒక 1 year బ్యాక్, 7 months బ్యాక్. ఆయన వెనక కూర్చున్నాడు ఒక ఆయన చచ్చిపోయాడు పుట్టుడు. సి గాడ్ గివ్స్ అస్ విజన్. సీయర్ అంటారు కదా, జగదర్శి ప్రాఫిటే కాదు, యు ఆర్ ఆల్సో ఏ సీయర్. మై స్పిరిట్ హెస్ గాన్ విత్ దెమ్. నేను ఎందుకో చచ్చిపోతాడేమో అని ప్రార్థన చేస్తాను. నీకు అర్థమైందా? దేవ చచ్చిపోకుండా చూడు దేవా, క్షమించు దేవా, ఏది ఎట్లా మాట్లాడినా ఏం మాట్లాడినా. ఎందుకు? ఐ డోంట్ వాంట్ హిమ్ టు డై, బట్ ద టైమ్ హ్యాస్ కమ్. ఆయనలో మార్పు ఉంటే చచ్చిపోయాడు కాదు. ఆయనలో ఎందుకు మార్పు లేదంటే ఆయన చెప్పే వాక్యం చాలా చీప్గా ఉంటుంది, దేవునికి ఎగతాళిగా ఉంది. డేస్లో ఇట్లా చాలామంది ఉన్నారు ఇట్లా ఎగతాళిగా. నాకే ఎక్కువ తెలుసు, నాదే ఇంటర్ప్రిటేషన్ కరెక్టు, నేను బైబుల్ ఇంక ఇతరులు చెప్పేది నేర్చుకునే స్థితిలో నేను లేను. నువ్వు మొత్తం నేర్చేసుకుంటే ఇంకా నీకు ఇక్కడికి టైం ఎందుకు? ఇక్కడ వేస్ట్ కదా, వెళ్ళిపోయే నీకెందుకు ఇక్కడ? వై షుడ్ యూ బీ హియర్? యూ నో ఎవ్రీథింగ్. గంటెల గారికి అన్నీ తెలుసు. పదరా నాయన, టైం ప్యాకప్ అన్నాడు. నేను ఈ రోజుకి నా ప్రార్థన నాకు ఏం తెలియదు. ఇంకా చెబుదే, నేను ఇంకా బతకాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నాకు తెలవాలి, నీ సంగతి తెలవాలి, వాళ్ళ సంగతి తెలవాలి. నాకు డీపర్ అసలు నేను అడిగే ప్రశ్నలు, నేను వేసుకునే జవాబులు అవి రాసుకొని చేస్తే నాకు అనిపిస్తుంది మనుషులు అసలు నన్ను ఏమనుకుంటారో. నాకు బాధ. దినకర్ గారు వెళ్ళిపోయారే, ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తానే. మనోహర్ గారు ఉన్నారు, వెళ్ళి కలిసి వద్దాం అనుకుంటానే. వాళ్ళు అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ అనాయింటెడ్ పీపుల్ యూ కెన్ రికగ్నైజ్. అన్రికగ్నైజ్డ్ పీపుల్ దగ్గరికి మనం వెళ్తాం. అన్రికగ్నైజ్డ్ పీపుల్ హూ డోంట్ హోల్డ్ దట్ ఆఫీస్. అండ్ వాట్ వీ డూ, వీ లూజ్ అవర్ అనాయింటింగ్. అనాయింటింగ్ మనం పోగొట్టుకున్నాం అంటే మళ్ళీ రీగెయిన్ చేసుకుంటాం కష్టం. గిఫ్ట్స్ ఆర్ డిఫరెంట్, యూ విల్ ఆపరేట్, దే కమ్. నువ్వు ఎప్పుడైతే మారావో, నువ్వు ఎప్పుడైతే గాస్పుల్ నుండి ముందుకు వెళ్ళావో, నీకు వస్తే ఆపరేట్ అవుతుంటాయి, నడుస్తుంటాయి. అది దేవుడు ఆపరేట్ చేయొచ్చు, మోసం ఉంటే సైతాన్ ఆపరేట్ చేయొచ్చు. బట్ అనాయింటింగ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ కమ్స్ విత్ గ్లోరీ, ఇట్ కమ్స్ విత్ పవర్, అథారిటీ. నీ అథారిటీ నీకు దేవుడు ఇచ్చింది, నువ్వు ఇంకోటికి ఎట్లా సమర్పిస్తావు? అమ్మాయి, మీ ఇల్లు నాకు ఇస్తారా? రాసిస్తాము, నీ ల్యాండ్ గీడ్ నాది అథారిటీ ఏమంటే ఇస్తావా? నువ్వు ఇవ్వవు కదా. దట్ ఈస్ యూ, యువర్ ఫ్యామిలీ, యువర్ నేమ్. దేవుడు నీకు ఇచ్చింది. ఈ అభిషేకాన్ని నువ్వు ఇస్తానికి రెడీ అయిపోతున్నావు. నా బాధ అది. నెల మీరు ఒకసారి కలుస్తారు కదా, నెల 15, 13లో మీరు కలుస్తుంటారు కదా, నాకు కోపం వచ్చేస్తుంటుంది. వీళ్ళెవర్రా అథారిటీ సబ్మిట్ చేసుకుంటానికి? హౌ దే కెన్ సబ్మిట్ ది అథారిటీ? యూ అండర్స్టాండ్? I have nothing, I don't even know the face. But my spirit is disturbed because you are dividing your authority. పద్మకి చెప్తున్నా, వారం వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకోమని. 2 వారాలు పెట్టింది, వాళ్ళ కూతురు ఏదో ఒక జాబ్ దొరికింది. అది IAS కాకపోవచ్చు, బట్ గాడ్ హ్యాస్ పుట్ హర్ ఆన్ లైన్. ఈజ్ టీచింగ్ హర్ ఆర్ డిఫికల్టీస్. నువ్వు ఎంత కష్టపడాలో నీ జీవితం ఎలాగనే దేవుడు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. నలగొడతాడు కూడా. నేను అక్కడ అంటున్నానా, నువ్వు ఆ పాదిని పిలవద్దు, నేను అనట్లే కదా అక్కడ. నువ్వు ఎవరినైనా పిలుచుకో, నన్ను తప్ప నువ్వు వేరే వాళ్ళని పిలిచి నీ ప్రార్థన చేసుకొని చెప్తున్నాను కదా. ఎందుకు చెప్తున్నాను? దే ఆర్ నాట్ సరెండరింగ్ దియర్ అథారిటీ. హియర్ యు ఆర్ సరెండరింగ్ యువర్ అథారిటీ. దెర్ ఈజ్ సంబడీ హూ ఈజ్ వర్కింగ్ విత్ మోర్ అథారిటీ. ఆ అథారిటీని మీరు రిజెక్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందండి? మీరు ఆ అథారిటీ రిజెక్ట్ చేసినప్పుడు మీ అనాయింటింగ్ ఈజ్ గెటింగ్ డిస్టర్బ్డ్. అనాయింటింగ్ డిస్టర్బ్ అయిపోతే ఏమొస్తుందండి మనకి? గెహాజీకి ఏమొచ్చింది? సేమ్ డిసీజెస్. ఎక్కడ దాకా వెళ్తుంది? జనరేషన్స్ వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందా? నేను కంపెల్ చేయట్లేగా. 15వ తారీఖు సార్ రాగా నేను కూడా వచ్చి మీ ఇంటి ముందు నిలబడట్లేగా. బాబు మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు నిలబడుతున్నానని నేను చేయట్లేదు. బట్ ఐఎమ్ ఓన్లీ వార్నింగ్ యూ, ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ లెవెల్. మీరు ఇంకొక విధంగా ఎదుగుతున్నారు. ఇక్కడ ఏ లెవెల్లో ఎదుగుతున్నారు? మీరు స్టార్టింగ్లో ఉన్న లెవెల్. ఎక్కడ మనం ఫస్ట్ కొండ మీద ప్రసంగంలో స్టార్ట్ అయ్యాను. ఆ కొండ మీద ప్రసంగం నుండి ఎక్కడ దాకా వచ్చారు మీరు? ఎంత దూరం వెళ్ళిపోయారు మీరు? మిమ్మల్ని ప్రశ్నించుకునే స్థితికి వచ్చేసారు.
మీ మీ కెపాసిటీ, మీ సిట్యువేషన్ మీరు ఏంటనేది మీరు జడ్జి చేసుకునే సిట్యువేషన్కి మీరు వచ్చేసారు. అప్పుడు ఎవడన్నా చెబితే బాగుండనే, వీళ్ళు చెప్తే బాగుండనే, అక్కడ పోతే బాగుండనే, అంత ఒక 4 కిలోమీటర్లు నడిచేద్దామే, 4 రోజులు ఎక్కువ ఉపవాసం చేద్దామే, ఈ స్థితిలో మనం ఉన్నారు మీరు అప్పుడు. ఇప్పుడు ఎలాగున్నారు? పొందుకుని ముందుకెళ్ళి ఇతరులు మీరు నడిపించే స్టేజ్లోకి మీరు వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు? బికాస్ ఆఫ్ దట్ ఏమంటారు, అనాయింటింగ్. డోంట్ లూజ్, డోంట్ గివ్ యువర్ అనాయింటింగ్ టు అదర్స్. అర్థమవుతుందా జ్యోతి? నేను వెళ్ళాలా క్రిస్ గారికి, నేను వద్దానులే. ఎందుకు వద్దానులే తెలుసా? అనాయింటింగ్ కోసం కాదు, అక్కడ నీకు రెవల్యూషన్ వస్తుంది. యూ విల్ అండర్స్టాండ్ వాట్ లెవెల్స్ ఆర్, యూ విల్ అండర్స్టాండ్. నీకు అర్థమవుతుంది. నీకు ఇప్పుడు లెవెల్స్ అర్థమైండొచ్చు కదా. నువ్వు ఎక్కడున్నావు అని నువ్వు అర్థమైండొచ్చు. వచ్చిన లెవెల్ ఏంటో నువ్వు అర్థమై ఉండొచ్చు. నువ్వు ఇక్కడ పొందుకునే లెవెల్ నీకు అర్థమైపోయి ఉండొచ్చు. నేను చెప్పాల్సిన కొండనే నీకు తెలిసిపోద్ది. మీకు అర్థమవుతుందా? ఆ లెవెల్స్ తక్కువ ఉండే లోపలికి మనుషులు ఎట్లా దొంగిలిస్తున్నారు చూసారా? ఎక్కడెక్కడ తీసుకెళ్ళిపోయారు ఆయన్ని? ఆయన పిల్లలే రెండనిచ్చారా? ఆయన ఉన్నాడా? పోనీ ఆయన రికగ్నైజ్ చేశాడా? నన్ను తీసుకెళ్ళండి దమ్ముంటే మీరు. నేను రాను ఎక్కడికి. ఎందుకు రాను? నేను పోతే నా అభిషేకం పోగొట్టుకుంటా. నాకు తెలియదు అక్కడ ఏముందో. ఇఫ్ ది ఇన్సల్ట్ మీ స్పిరిచువల్లీ నేను దెబ్బతింటా. నా స్పిరిట్ దెబ్బతింటుంది. నేను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏడవలసి వస్తుంది. ఐఎమ్ బెటర్ హియర్. మీ అందరి మధ్యలో బెటరు. ఇక్కడ ఒక ఆమె ఉంది కదా, ఆమె ఐఎమ్ ఓకే. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, చూస్తున్నాను, అందరి సంగతులు తెలుస్తున్నాయి. కానీ నేనేం అనలేను. నేను అన్న రోజు బయటికి గట్టిగా చెప్పిన రోజు మీరు అందరూ అంటారు నా పర్సనల్ లైఫ్లో కూడా మీరు మాట్లాడుతున్నారంటారు. కాబట్టి నేను కొన్ని విషయాలు నేను మాట్లాడకూడదు. ఎలిజబెత్ లైఫ్ నేను ఫుల్గా బుక్ పేజీ చెప్పగలుగుతాను నంబర్తో పాటు. నిజమేనా? అబద్ధం ఆడతలేదు. దాంట్లో అబద్ధం ఏముంది? దానివల్ల నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ బర్త్డే డేట్ చెప్పాలా? అవసరమా? నీ కార్ నంబర్ చెప్పాలా? నీ ఇంటి డోర్ నంబర్ చెప్పాలి? ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు పాస్టర్స్? నువ్వు నమ్మవు కాబట్టి నీ డోర్ నంబర్ చెప్తా అంటే నన్ను నేను నీ దగ్గర ప్రూవ్ చేసుకోవాలని. నువ్వు నమ్మవు కాబట్టి నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తా. ఇది చెప్తాడా దేవుడు? యేసు ప్రభుకి వీళ్ళకి పరిశుద్ధాత్మ దేవునికి పని లేదా? నా ఇంటి దగ్గర అడ్రస్ ఎత్తుక్కొని రాసుకొని వచ్చి నాకు ఇచ్చి ఈ అడ్రస్. హూ ఇస్ టెల్లింగ్ దట్? పనిలేని మంగళోడు. ఎవడు పనిలేని మంగళోడు? సైతాన్. వాడి దగ్గర సైతాన్ దగ్గర టైం ఉంది కాబట్టి అక్కడిక్కడ దొంగిలిచ్చిన డబ్బులు నీ జోబులో పెడతాడు. మీకు అర్థమవుతుందండి? అక్కడిక్కడ ఇచ్చిన నంబర్లు నీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాడు. అక్కడ ఇచ్చిన వాడితో చెప్తాడు. బట్ when God wants to manifest, he is very clear. He doesn't have to prove anybody. నేను యేసు ప్రభు అని ఆయన ప్రూవ్ చేయాలి. ఆయన లైఫ్ స్టైలే ప్రూవ్ చేసేసింది. ఈ దినాన్న మనం ఆ టైంలో మనం బతుకుతానికి మనం ప్రయాసపడాలి. ఎందుకు? షిఫ్ట్ అయ్యింది. ద షిఫ్ట్ ఈజ్ నౌ. ఆఫ్టర్ కరోనా దెర్ ఇస్ లాట్ ఆఫ్ షిఫ్ట్. మారిపోయింది. ఇంతకుముందు ఈ రోజుకి చాలా తేడా. ఇప్పుడు నువ్వు ఎవరిని కెలికినా కూడా యేసు ప్రభు దేవుడా కాదా అని నిన్ను అడుగుతున్నారుగా. ఎక్కడుంది నీ బైబిల్లో? చూపించమంటున్నాడే. మరి నీ విశ్వాసం ఎంత బలంగా ఉంటే కానీ నువ్వు చూపించలేవు. ఇప్పుడు ఎక్కడ చూపించాలి నువ్వు యేసు ప్రభు నిజమైన దేవుడని? నీ లైఫ్లో చూపించాలి. నీ జీవితం చూసి నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్న మర్సీ, ఏదైతే తండ్రిలో ఉన్న మర్సీ అని చూడండి. మర్సీ అంటే ఏంటిది? కృప, దయ. నీలో దయ వాళ్ళకి కనబడితేనే అక్కడ యేసు ప్రభు కనబడతాడు. హల్లెలూయా. ఇఫ్ నాట్, వాట్ ఆర్ యూ లూజింగ్? యు ఆర్ లూజింగ్. వన్స్ యూ లూజ్ యువర్ మెంటార్. మీ మెంటార్ నేను అన్న చేతులు కడుక్కుంటున్నా అన్న. దేంట్లో ఉందండి మెంటార్ లూజింగ్? అకౌంటబిలిటీ. అంతే కదా. వదిలేశాడు కదా ఎలీషా. ఎవరిని వదిలేశాడు? తక్కువని వదిలేశాడు. ఈ లాస్ట్ ఈజ్ మెంటార్. లూజింగ్ ఎ మెంటార్ అంటే ఏంటి? అది ఎంత కష్టమైన విషయం మీకు అర్థమవుతుంది. గ్యాప్ నేను గ్యాప్ తీసుకుంటున్నా బికాజ్ ఆఫ్ మై హెల్త్ కండిషన్. బట్ ఐఎమ్ ఫైటింగ్ మై హెల్త్. ఐఎమ్ లుకింగ్ ఓకే నో. ఒక 6-7 months నుండి మెయింటైన్ చేస్తున్నా ఎట్లా ఒకలాగా. నేను మెయింటైన్ చేయకపోతే, నేను ఈ స్థితిలో లేకపోతే నాకు మినిస్ట్రీ ఉండదు. నేను ప్యాకప్ అవ్వద్దు అంటే నేను మెయింటైన్ చేయాలి. మీకు అర్థమవుతుందండి. సో మీరు కూడా
లైఫ్ ప్యాకప్ అవ్వద్దంటే యూ హ్యావ్ టు కీప్ కంటిన్యూయింగ్. యూ కెనాట్ లూజ్ యువర్ మెంటర్షిప్. నీ గురువుని నువ్వు పోగొట్టుకుంటానికి వీల్లేదు. నీ అకౌంటబిలిటీ నువ్వు పోగొట్టుకుంటానికి వీల్లేదు. నేను దాచుకుంటానంటే గ్యాజీ తీసుకుంటున్నారా బాబు, ఇచ్చి ఇంటికి పంపించేసారా బాబు, నువ్వు ఇది చేసావు కదా నేను చూడలేదా. దిస్ ఈజ్ ద స్టోరీ. జ్యోతి ఎప్పుడు ఉంటుంది, మీరు పర్సనల్గా అందరి ముందు చెప్పేస్తారంటే. పర్సనల్గా నేను చెప్పకపోతే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఆల్, వీఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ. నేను నిన్ను డిఫరెన్షియేట్ చేయలేను, నన్ను వాళ్ళు డిఫరెంట్ చేయలేదు, నా ప్రజీత్ని డిఫరెన్షియేట్ చేయలేను, సువార్తను డిఫరెన్షియేట్ చేయలేను. ప్రజీత్ని తిడితే సువార్తను కూడా తిడతా, ప్రఖ్యాతిని తిడితే సువార్తను కూడా తిడతా. బికాజ్ యూఆర్ ఆల్ మై చిల్డ్రన్. ఐ కెనాట్ డిఫరెన్షియేట్. వీడు నా పెద్ద కొడుకు, వీడు నా చిన్న కూతురు, వీడు నా, నేను ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాను? ఐ కెనాట్ డిఫరెన్షియేట్. ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ రాంగ్ విత్ మై సన్, ఐ విల్ టాక్ టు హిమ్ ఓపెన్లీ. అరే వాళ్ళకి తెలిసిందంటే వీఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని స్పిరిట్లో మనం ఉన్నాం కాబట్టి నువ్వు ఎలాగ దాచిపెడతావు? నీకు అర్థమైందా? నువ్వు దాచిపెడుతున్నావు అనుకో, నువ్వేం పోగొట్టుకుంటావు? అకౌంటబిలిటీ పోగొట్టుకుంటున్నావు. అకౌంటబిలిటీ నువ్వు పోగొట్టుకున్నప్పుడు నీకు బ్యాకప్ ఎక్కడుంది? బ్యాకప్ లేదుగా. నేను ఎవరు బ్యాకప్ చేస్తారు? అర్థమైందా? మేము ప్రార్థన చేసుకుంటున్నాం ఇక్కడ రోజు మధ్య, మాకు ఇదే బ్యాకప్ అనుకో. అది నీ బ్యాకప్ చెప్పాడు నీకు దేవుడు అది బ్యాకప్ అని. డిడ్ హీ రివీల్ ఇట్ టు యూ? డిడ్ యూ ఆస్క్ హిమ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్, షుడ్ ఐ స్టార్ట్ అని అడిగారా మీరు? నీకు జవాబు ఇచ్చాడా? వాక్యం ఇచ్చినాడమ్మా? అక్కడ స్టార్ట్ చేయండి. వాక్యం ఏమి ఇచ్చాడు చెప్పు? స్పిరిట్లో రిలీజ్ చేశారు. ఏమని రివీల్ చేశాడు చెప్పు? అది నీ డిజైర్. యూ వాంట్ టు డూ సంథింగ్ టు హిమ్. దట్ ఈజ్ యువర్ గాస్పుల్. యూ అండర్స్టాండ్? దట్ ఈజ్ యువర్ గాస్పుల్. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ గాస్పుల్, దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ మేనిఫెస్టేషన్. నీకు అర్థం? ఐఎమ్ నాట్ కండెమింగ్. ప్లీజ్, ఐఎమ్ నాట్ కండెమింగ్. వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ రైట్. బట్ నౌ వీఆర్ ఇన్ ఎ స్టేజ్ దట్ వీ నీడ్ క్లారిటీ. నీ స్పిరిట్తో మాట్లాడాడంటే ఇట్ కెన్ బి యువర్ ఇమాజినేషన్, ఇట్ కెన్ బి ఎ థాట్, ఒక సింపుల్ ఆలోచనలు నీకు వచ్చి ఉండొచ్చు. అర్థమైందా? నీ ఎమోషన్ వలన నీకు అనిపించవచ్చు. నేను కండెమ్ చేయట్లేదు, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఆ ఎమోషన్ వల్ల నువ్వు చేయొచ్చు, కానీ నీకు తెలియదేమో అక్కడ బర్న్ అవుతున్నావేమో నువ్వు. నీ క్యాండిల్ రెండు వైపులు బర్న్ అయిపోతుందేమో. నీకు అర్థమవుతుందా? దెన్ యూ విల్ హ్యావ్ స్పిరిచువల్ ఫెటీక్. ఫెటీక్ అంటే ఏంటి? అలసట. దిస్ విల్ డ్రెయిన్. ఇప్పుడు కలిసి ప్రార్థన చేసుకుంటాం వేరు, తోలుకోలేంటి ప్రార్థన చేసుకుంటాం వేరు. ఒక కాపరి గుర్రాలు మేకల్ని తీసుకొని అటు రోజంతా అలసిపోతాడు తెలుసు. సాయంత్రానికి నువ్వు సాయంత్రం కలిసిపోతావు. అర్థమైందా? నువ్వు సాయంత్రం కలిసిపోతావు. యువర్ మినిస్ట్రీ ఈజ్ డిఫరెంట్. నువ్వు చేస్తున్నావు. ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ లుక్ ఎట్ మీ యాజ్ ఎ విలన్ ఆల్సో. యూ విల్ డ్రెయిన్. అర్థం? ఐ కెన్ గివ్ యూ దిస్ ప్లేస్, ఐ కెన్ సీ సంథింగ్ యూ కెన్ డూ. నాకు ఉండింది ఇదే సేమ్ ఐడియా, నీకు చెప్పే కదా ఎన్నోసార్లు. బట్ హీ నెవర్ అలౌడ్. ఎందుకంటే దిస్ విల్ డ్రెయిన్ అస్. ఇప్పుడు నువ్వు సరిగ్గా పొందుకునే సమయానికి నువ్వు అన్నీ వదిలిపెట్టేలాగా అయిపోతే ప్రతి ఒక్కరు నీ దగ్గర డ్రైన్ చేస్తారు. సువార్త డ్రైన్ చేస్తుంది. నువ్వు అడుగు, మీ అక్క డ్రైన్ చేస్తుంది, మీ పెద్దక్క డ్రైన్ చేస్తుంది, ఎలిజబెత్ డ్రైన్ చేసేస్తుంది. మిగిలేదేంటి నీకు? నీకు అర్థమవుతుందా? డ్రైన్ చేయకూడదు. వాళ్ళు పొందుకుంటే అది వేరే సంగతి, వాళ్ళు పొందుకోరు. వీళ్ళు డ్రైన్ చేస్తూ ఉంటారు. సో ఒక లెవెల్ అనాయింటింగ్లో నువ్వు వచ్చినాక యూ కెనాట్ హ్యావ్ అలౌ దెమ్ టు డ్రైన్ యూ. దే షుడ్ డ్రైవ్ యూ. అక్క మాకు ఇక్కడ పెట్టి నువ్వు నడుపు. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ దెమ్ ఆర్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఫాదర్ గాడ్. యూ కెనాట్ ఆల్వేస్ స్పూన్ ఫీడ్ కదా నాయన. అర్థమైందా? ఇప్పుడు నేను తీసుకున్న ఈ వాక్యం ఈ వారం వదిలిపెట్టేసా, ఇది మీ మీద పడిపోయింది. ఇది మీరు సన్స్ ఆఫ్ గాడ్ ఏదన్నది మీ బాధ్యత. యూ హ్యావ్ టు క్యారీ త్రూ. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు సన్స్ ఆఫ్ గాడ్. ఒకటి జెనసిస్లో వచ్చిన సన్స్ ఆఫ్ గాడ్, ఇప్పుడు మళ్ళా రెండో సన్స్ ఆఫ్ గాడ్ మీరు. ఈ రెండిట్లో మీరు చాయిస్ మిగిలిపోయింది ఇప్పుడు. అర్థమైందా? ఇప్పుడు ఈ సన్స్ ఆఫ్ గాడ్ని నువ్వు క్యారీ చేయాలనుకున్నావు అనుకో, ఈ స్థితి ఎట్లుందంటే ఇప్పుడు వీళ్ళు డిఫరెంట్ ఫామ్ తీసుకుంటుంటారు.
ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిస్టంలో ఉంటారు. వీళ్ళంతా ఒకటే సిస్టంలో ఉండరు. ఈరోజు ఒక సిస్టమ్ అయితే రేపు ఇంకొక సిస్టమ్. పొద్దున్నే హస్బెండ్తో గొడవ అయిందంటే రేపటికి సిస్టమ్ మారిపోద్ది. పక్కింటి వాళ్ళు కూర మారిందంటే ఇక్కడ సిస్టమ్ మారిపోద్ది. అవన్నీ నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు నీకు. నీకు అర్థమైందా? ఇట్ విల్ డ్రైన్ యూ. ఎందుకంటే దేర్ ఆల్ విల్ కమ్ విత్ డిఫరెంట్ మూడ్స్. ఇప్పుడు మనం దేవుని దగ్గర పొందుకునే వాళ్ళలాగా ఉన్నాం. వీఆర్ నౌ ఇన్ అనాయింటింగ్, ఫుల్ అనాయింటింగ్. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ అస్ టు డ్రైన్ అవర్ సెల్ఫ్స్. మాట్లాడచ్చు 2 times ఒక పూట చాలన్నారు కదా ఫాదర్, మధ్యాహ్నం నుంచి చేయట్లేదు. నీ ఇష్టం. నేను మొన్న మీరు చెప్పినప్పుడు అంటే నేను నీకు ఇది స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు నెక్స్ట్ లెవెల్ అనాయింటింగ్లో ఉన్నావు. నేను ఇంకొక హాఫ్ డే పెట్టట్లేదు ఫాదర్. అది నీ ఇష్టం నాయన. నీవు పెట్టినా పెట్టకపోయినా అది నీ ఇష్టం. నేను చెప్పేది ఏంటంటే నువ్వు అసెస్ చేయాల్సిన సిచ్యువేషన్ నువ్వు అనాయింటింగ్లో ఉంటే నేను ఐ అలౌడ్ యూ టు గో దేర్. నువ్వు అడిగావు, నేను వెళ్ళొద్దంటే నువ్వు వెళ్ళకుండా ఉండిపోయేదాను. అయిపోయేది. నువ్వు వెళ్ళమన్నాను. నేనేం చెప్పాను, ఎక్స్టెన్షన్ చూస్తావని చెప్పాను. నా ఎక్స్టెన్షన్ కనబడింది అక్కడ. నా ఎక్స్టెన్షన్లో నాకు అది సగమే కనబడింది, సగమే అనిపించింది. ఇప్పుడు అట్లా నువ్వు ఎదిగే స్టేజ్కి వచ్చావు కాబట్టి వీళ్ళని నువ్వు నడిపిస్తున్నావు. నేను నడిపిలేను వాళ్ళని డైరెక్ట్గా. నాకు ఒక గెహాజీ ఉండాలి. అర్థమైందా? నాకు ఒక గెహాజీ ఉండాలి. గెహాజీ వాళ్ళని మినిస్ట్రీలో నడిపించాలి. ఈ గెహాజీ నడిపించేటప్పుడు గెహాజీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. రెక్లెస్గా ఉండొద్దు. నడిచిపోతుంది కదా నువ్వు వెళ్ళిపోకూడదు. అర్థమైందా? ఫుల్ పొందాలి. ఇప్పుడు నేను నాకు ఇచ్చిన మెంటార్ని నేను పోగొట్టుకున్నా. వచ్చిన కొద్ది దాంట్లో నాకు ఆయన కంటే బాగా తెలుసు అనుకున్నా. ఆయన అడిగాడు, నేను చచ్చిపోతానంటావా బతుకుతానంట. నువ్వు బతుకుతావు సరే, నువ్వు ఇంకా టైం ఉందిలే నీకు, నువ్వు అది అవ్వకని. కరెక్టే, బతికాడు కొన్ని రోజులు. ఇక నేనేమంటున్నాను, నేను పొందుకున్నది ఆయన డెత్ బెడ్లో ఉన్నప్పుడు నేను చెప్తున్నాను ఆయనకి, నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఉంటావు, ఎన్ని రోజులు అని దేవుని దగ్గర నన్ను రిసీవ్ చేసుకొని చెప్తున్నాడు. ఆయన అడుగుతున్నాడు నన్ను తీసుకొచ్చినోడు దేవునిలోకి, నన్ను నడిపించిన నా మెంటార్కి నేను చెప్తున్నాను. ఈరోజు ఐ ఫీల్ ఐఎమ్ లోన్లీ. యూ అండర్స్టాండ్? ఐఎమ్ దేర్ లోన్లీ. నాకెవరు లేరు నా ముందు కానీ నా పైన కానీ. నన్ను బ్యాకప్, నా కిందున్న పిల్లలు వీళ్ళే మీరు బ్యాకప్ చేయాలి, కానీ నా పైన యేసు ప్రభుత్వం తప్ప నాకు ఇంకెవరు. లోన్లీగానే ఉన్నాను నేను. మీకు అర్థమైందా? లూజింగ్ ఏ మెంటార్ ఈజ్ ఎ బిగ్ థింగ్. ఒక మెంటార్ పోయాడంటే మీరు మళ్ళా దాన్ని పుంజుకుంటాం అనేది ఇంకో మెంటార్ మీకు సెట్ కాదు. ఎందుకంటే చాలా మెంటార్ మీకు చాలా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. డబుల్ పోర్షన్స్. ఈయనకు వదిలేడుగా ఎలీషాకి. ఎలైజా డబుల్ పోర్షన్. ఇప్పుడు మనం ఈ స్పిరిచువల్ లెవెల్కి వచ్చినాక లో లెవెల్కి వెళ్ళామంటే మనకి దయ్యం పడుతుంది తప్ప ఇంకేముండదు. సో వాట్ యూ నీడ్ టు నో ఈస్ యూ హ్యావ్ టు పర్సీవ్ స్పిరిచువల్లీ. యూ హ్యావ్ టు పర్సీవ్ ఇన్ యువర్ సాల్వేషన్ స్ట్రెంగ్త్. గ్రేసు, కృప ఇవన్నీ ఉన్నాయి. డాడీ స్ట్రెంగ్త్ ఉంది, దాని మెజర్మెంట్ ఉంది, అన్నీ ఉంది. నౌ నీ సాల్వేషన్ ఎంత స్ట్రాంగ్, నీ రిపెంటెన్స్ ఎంత స్ట్రాంగ్. దిస్ విల్ కీప్ యూ రైచియస్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ విల్ బ్రింగ్ హిస్ ఏమంటారు ఎన్కౌంటర్ టు యూ. ఇక్కడ నువ్వు యేసు ప్రభువుని యూ విల్ మీట్ హిమ్ ఎట్ దట్ పాయింట్. హీ విల్ మీట్ యూ ఎట్ దట్ పాయింట్ బికాస్ హీ విల్ ఫీల్ ద నీడ్. నేను వీళ్ళ దగ్గరికి నేను రావాలి అన్న నీడ్ దేవునికి, యేసు ప్రభుకి కనబడుతుంది. నీకు అర్థమైందా? వన్ డే షీ విల్ గెట్ ఎన్కౌంటర్. బెబ్బిల్లి పరిగెత్తుకొస్తుంది ఎన్కౌంటర్ అయిందని. షీ విల్. దట్ ఈస్ మై డిజైర్, మై స్పిరిట్ డిజైర్. మీకు అర్థమైందా? సో యూ హ్యావ్ టు వర్క్. డోంట్ మిస్. క్యాజువల్గా ఉండద్దు. క్యాజువల్గా ఉందంటే నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా. కిందకు చెప్పాను, నీ దశంభాగం బంద్ చేసి తీసుకురమ్మని జ్యోతిలాగా. 2 నెలలు అయింది. నేను చూస్తున్నా వెదర్ దిస్ మెంటార్షిప్ షీ విల్ టేక్ ఆర్ నాట్ అండ్ ఐఎమ్ వెయిటింగ్. నేను అన్నాను అంటే నువ్వు అనుకోవచ్చు ఎందుకు అన్నాడు ఫాదర్ అని. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీకు అర్థమవుతుందా? ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే దెర్ ఆర్ డేంజరస్ సిచ్యువేషన్స్. మీరు యూఆర్ బౌండ్ బై ట్రెడిషన్స్. వాట్ ఈజ్ ఎసెన్షియల్, వాట్ ఈజ్ నాట్ ఎసెన్షియల్కి మీకు డిఫరెన్స్ తెలుగుతుంది. ట్రెడిషనల్గా ఉండాలా, ట్రెడిషన్స్ లేకుండా ఉండాలా తెలవట్లేదు. సడన్గా మీరు ఫారసీలు అవుతున్నారు. సడన్గా మీరు నికోడిమస్ అయిపోతున్నారు. సడన్గా యు ఆర్ బికమింగ్ సో మెనీ థింగ్స్. యు ఆర్ పుట్టింగ్ యువర్ మెంటర్ టు కన్ఫ్యూజన్. అరే వీళ్ళు ఏ స్టేట్లో ఉన్నారా బాబు,
నేను వీళ్ళని ఏ లెవెల్లో నేను తీసుకోవాలి బాబు, నేను ఏ లెవెల్లో నాకు రెవల్యూషన్ ఇస్తున్నాను, ఏ లెవెల్లో వాళ్ళు. నేను బయట నేను మాట్లాడను నాయన, మీ దగ్గర మాట్లాడినంత వీళ్ళ దగ్గర మాట్లాడినంత నేను బయట మాట్లాడను. నా చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ దేవుని గురించి కూడా మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు అర్థం కూడా చేసుకోలేరు. వాళ్ళు నన్ను పిచ్చోడు దయ్యం పట్టినోడు ఏదో అని అనుకుంటారే తప్ప దేవునిలో ఈ లెవెల్లో ఉన్నారనేది వాళ్ళకి తెలియదు. నా ఒక్కడికి తెలుసు. ఐఎమ్ ఎన్కౌంటరింగ్ హిమ్ ఎవ్రీడే. దాని బదులు మనం సైలెంట్గా ఉండాలి. నా నోటి మాటను బట్టి వీడు ఇంత మాట్లాడతాడు, ఇట్లా అంటాడు, ఇంత రఫ్గా ఉంటాడు, వీడి దేవుడు ఏంటి అని అనుకుంటాడు. పేతుడు కూడా కోపం ఎక్కువే. 12 మందికి కోపాలు ఎక్కువే ఉన్నాయి. చెవులు కోసిన వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో అన్నీ ఉన్నారు. ఏంటంటే అవర్ స్పిరిట్ షుడ్ స్పీక్. ఇప్పుడు నువ్వు సన్స్ ఆఫ్ గాడ్, నువ్వు సన్ ఆఫ్ గాడ్, ఆ స్టేట్లో నువ్వు ఉండాలి, నేను నిలబడిపోవాలి, నేను పొందుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో లేదు అంటే నీ అనాయింటింగ్ నువ్వు పోగొట్టేసుకుంటావు. ఎందుకంటే హోల్డ్ చేస్తాం కష్టం. నా అనాయింటింగ్ కాదు, దేవుని అనాయింటింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దొంగిలించే ద థీఫ్ కమ్స్ టు స్టీల్ అండ్ డిస్ట్రాయ్. మీరు ఛాలెంజింగ్ లెవెల్ నుండి ఇంకా పైకి రావాలి. మీరు ఒక లెవెల్కి వచ్చేసి ఆగున్నారు. నేను మరీ లెవెల్ పెరిగి నాకు ఇంకా సైతాన్ ఛాలెంజెస్ ఎక్కువ రావు, సంబంధం లేదు దాంతో. ఎందుకంటే నన్ను నేను ఈదుకుంటూ పైకి వెళ్ళిపోయాను. నేను జెరూసలేంలోనే దేవుడు నన్ను దాని దగ్గర నుండి రెడీమ్ చేశాడు నన్ను. మీకు అర్థమైంది? జెరూసలేంలో దేవుడు ఈ రిమూవ్ దట్ లెవెల్. అర్థమైందండి? సో యూ హ్యావ్ టు మూవ్ టు ది నెక్స్ట్ లెవెల్. మీరు ఆ లెవెల్లో ఉండాలి. మీరు ఏ లెవెల్లో ఉన్నారనేది మీరు గమనిస్తూ ఉండాలి, గ్రహిస్తుండాలి, ప్యాటర్న్స్ గ్రహించుకోవాలి, సిస్టమ్ గ్రహించుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ డైలీ ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడెప్పుడు ఫాస్ట్ చేస్తున్నారు, దేనికి ఫాస్ట్ చేస్తున్నారు, ఫాస్టింగ్ టైమింగ్. ఎందుకు మీరు యూత్లో ఉన్నారు, మరీ ముసలోళ్ళు కాదు. మీరు ప్యాటర్న్లో ఫాస్ట్ చేసుకోవాలి. నేను అంటే కుదరదు. ఫాదర్ వద్దనడు చేయదు. ఎప్పుడు వద్దంటున్నాను నేను? ట్రెడిషన్లో ఫాస్ట్ చేయొద్దంటున్నా. అర్థమైందండి? ట్రెడిషన్లో ఫాస్ట్ చేయొద్దండి. లోక విషయంలో మిమ్మల్ని ఫాస్ట్ చేయమన్నట్లు. నా కొడుకు ఫీజు కోసం నువ్వు ఫాస్ట్ చేయి. నీ స్థానం గెయిన్ చేస్తానికి నువ్వు ఫాస్టింగ్ చేయి. ఇది దేవుడు చూసుకుంటాడు. దిస్ ఈజ్ నాట్ యువర్ ప్రాబ్లం, దట్ ఈజ్ హిస్ ప్రాబ్లం. హీ విల్ టేక్ కేర్. నువ్వు నెత్తి మీద వేసుకొని ఫాస్టింగ్ చేసి నువ్వు అంటించుకునే దానికంటే గజ్జి. అది కాకుండా నువ్వు వేరే లెవెల్లో నువ్వు ఉండాలి. అప్పచెప్పావా నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని? ఇంపార్టెంట్. దేవుని దగ్గర నువ్వు అప్పచెప్పావా? నువ్వు అప్పచెప్పలేదంటే వాడు నీ కంట్రోల్ ఎట్లా ఉంటాడు? చిన్నప్పటి నుండే 8 సంవత్సరాల లోపలే వాడిని అప్పచెప్పాలి. పిల్లోడు 8 రాకముందే నువ్వు అప్పచెప్పేసేయాలి. అప్పచెప్పినప్పుడే వాడు జ్ఞానంలో ఎదుగుతాడు. నీ లైఫ్కి అది మీనింగ్ఫుల్. నీకు అడ్డు రాదు నీ సాల్వేషన్కి. లేదంటే నీ సాల్వేషన్కి రోజు ఛాలెంజ్. నా కొడుకు ఇట్లున్నాడు, నా కూతురు ఇట్లున్నాడు, వాడు ఇట్లున్నాడు అంటే నీ సాల్వేషన్ని వాడు రోజు ప్రశ్నిస్తున్నాడు కదా. అర్థమవుతుందండి? రోజు ప్రశ్నిస్తుంటాడు. గో అబౌవ్. సైతాన్ని నిన్ను అందలేనంత లెవెల్స్ నువ్వు పొందుకుంటా పోవాలి. నాకు చాలా నమ్మకం అమ్మాయి, నేను ఆ సైతాన్లో పడేసే లెవెల్లో నేను లేను. నాకు తెలుసు. అంటే నేను జోబు కంటే గొప్ప అనట్లేదు. అది వేరే లెవెల్, అది వేరే స్టోరీ. వేరే స్టోరీ, నాది హంబుల్ స్టోరీ. ఐఎమ్ లో అండ్ లోన్లీ, ఐఎమ్ అలోన్. ఫర్ మీ హీ ఈజ్ ఓన్లీ మై ఫ్రెండ్. నా దోస్తే నాకు సహాయానికి రావాలి. నా దోస్తే నన్ను అర్థం చేసుకోవాలి. నా దోస్త్ ఎవరు? యేసుప్రభు. నా దోస్త్ ఇప్పుడు ఏమంటున్నాడు? అరే నన్ను దేవుడికి చూడరా అంటున్నాడు. నా దోస్త్ ఏమంటున్నాడు? ఇంకా ఫ్రెండ్షిప్ బంద్ చేయరా? నీ ఫ్రెండ్ కంటే నేను ఎక్కువ, నేను నీకు దేవుడై ఉన్నాను, నన్ను దేవుడుగా నువ్వు చూడరా అంటున్నాడు. ఇప్పుడు నేను ఆయన్ని ఎలాగ చూడాలి? ఇప్పుడు ఫ్రెండ్గా చూస్తానా? ఫ్రెండ్ దేవుడు అయిపోయి ఉన్నాడు నాకు. నువ్వు ఎలాగ చూడాలి ఆయన? ఇప్పుడు దేవుడిలాగా చూడాలి, ఆయన గ్లోరీలో చూడాలి. యెహోవా దేవునిలో నువ్వు ఎత్తుక్కోవాలి. లేకుంటే నీ విశ్వాసం తగ్గిపోద్ది. నీ విశ్వాసం తగ్గిపోయిందంటే నువ్వు పడిపోతావు. నీకు అర్థమవుతుంది? ఇంకా నువ్వు ఛాన్స్ లేదు. పక్కింటోడులా కనబడకూడదు నీకు. యేసుప్రభు జెరూసలేం నుండి వచ్చినోడులా కనబడకూడదు. ఇంకా నీకు శిలువ మీద కనబడుతున్నాడు అంటే నీ విశ్వాసంలో ప్రాబ్లం ఉంది. బాబు ఇంకా ఎందుకు శిలువలో కనబడుతున్నాడు? హీఈస్ గాడ్,
ఈజ్ ఆస్కింగ్ హిస్ గ్లోరీ. నిన్ను పరిశుద్ధపరిచేశాడు, నువ్వు పరిశుద్ధపడిపోయావు. మరి పరిశుద్ధపడిపోయినాక నువ్వు ఎందుకు పరిశుద్ధపడిపోయావు? ఆయన దేవుడు కాబట్టి నువ్వు పరిశుద్ధపడిపోయావు. ఇంకా నువ్వు మళ్ళీ ఇంకేం వెతుకుతున్నావు నువ్వు? అర్థమైందా? పెద్దగా చెప్పండి ఇంటికి వెళ్ళినాక కూర్చోబెట్టి. షీ కెనాట్ గ్రాస్ప్. నువ్వు చెప్పాలి మరి, రిసీవ్ చేసుకుంటుంది హెల్పరే. సో బీ కేర్ఫుల్. వెన్ యువర్ హస్బెండ్స్ ఆర్ డీలింగ్ విత్ యూ, లెట్ దెమ్ నో యు ఆర్ నాట్ ఆర్డినరీ. నువ్వు ఆర్డినరీ మనిషివి కాదని వాళ్ళకి తెలవాలి. నీకు మీద అభిషేకం ఉందని తెలవాలి. ఎప్పుడైతే ఆ అభిషేకం ఉందని వాళ్ళు తెలుసుకుంటే ప్యాటర్న్ మారుతుంది. వెళ్ళిపోతున్నావా? సరే, ఏం లేదు, ప్యాటర్న్ మారాలి. నిజమేనా? ఇది చాలా అర్జెంట్ మెసేజ్ యాక్చువల్లీ. నేను మీకు చెప్పాలనుకున్నది మిమ్మల్ని బెదిరిద్దాము. కల్టివేట్ ఎ డీప్ రిలేషన్షిప్. ఇక్కడ నుండి నీ రిలేషన్షిప్ షుడ్ బి డీప్. నాకు చాలా డీప్ రిలేషన్షిప్, నేను ఎక్కువసేపు పట్టదు. ఇప్పుడు మీరు వాక్యం చదువుతారా, చాప్టర్లు చదువుతారు. నేను 2 లైన్లు చదివినాక నేను ముందుకు వెళ్ళలేను. ఆ 2 లైన్లు మాట్లాడేస్తుంటాను నాతో. ఆ 2 లైన్లు ఉండదు. ఇప్పుడు ఇక్కడ 2 లైన్లు తీసుకున్నాను అంటే, ఇఫ్ యూ ఆర్ పూర్ అండ్ కెనాట్ అఫోర్డ్ టు ఆఫర్ దిస్ మచ్, యూ మే ఆఫర్ ఎ ram యాజ్ ఎ సాక్రిఫైస్ టు మేక్ థింగ్స్ రైట్ together with a half pint of olive oil and 2 pounds. This will start speaking now. ఎంత మాట్లాడుతుందంటే, ఆ ఆలివ్ ఆయిల్ వేసి దాన్ని నువ్వు రెడీ చేసుకో అంటే నీకు సంబంధించింది ఏది ఉందో అది ఈవెన్ మాట్లాడేస్తున్నాడు ఆల్రెడీ ఒక వర్డ్లో. ఇది ఇక్కడ నుండి దిగిపోతూనే ఉంటా. సో దట్ షుడ్ బి యువర్ డీపర్ రిలేషన్షిప్. ఎక్కడ చూసినా నీతో దేవుడు మాట్లాడుతుండాలి. ఇది తీసుకొని 10 చాప్టర్లు 20 చాప్టర్లు ఎప్పుడు? అది ఏబిసిడి నేర్చుకున్నప్పుడు. నువ్వు పిహెచ్డి చేసావుగా, దీంట్లో నుండి లర్నింగ్. నాకు అంతా తెలుసు అని నేను అనుకోకూడదు. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడో వినాలి. అంతా తెలిసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్యాక్ చేసుకొని, ఎవరికాడు సూట్ కేసులు రెడీ. నేను అది గమనించా ప్యాటర్న్. నీకు అంతా తెలిసినట్టు ఉండకూడదు, సంఘాన్ని తిట్టకూడదు. నాకు అధికారం లేదు. నేను నిన్ను పనికి వెళ్ళారా అని నేను అన్నానంటే, నాయనో, నేను ఎవరితో డీల్ చేస్తున్నా? హోలీ స్పిరిట్ ఈజ్ ప్రొటెక్టింగ్ దిస్ చర్చ్. ఆ సంఘాన్ని నువ్వు తిడుతున్నావు అంటే నువ్వు పరిశుద్ధాత్మను తిడుతున్నావా? అసలు నాకు అధికారం ఉందా? గద్దిస్తానికి కూడా అధికారం లేదు. ఫామ్గా చెప్పగలుగుతా. ఇప్పుడు ఫామ్గా చెప్పగలుగుతా. అంతేగాని మనం ఇవన్నిటికీ ఇప్పుడు టైం ఖతం. బంద్ చేయండి రా బాబు ప్యాకప్ లైఫ్. మీరు చూడండి ఎంతమంది ప్యాకప్లో. ఇక్కడే కాదు, తెలుగులోనే కాదు, హిందీలో, కేరళలో, తమిళనాడులో, అక్కడ ఇక్కడ మీరు అన్ని స్థలాల్లో స్పిరిట్ ఎక్కడెక్కడైతే రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారో అక్కడక్కడ ఈ సిస్టమ్స్ అన్నీ జరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కడు ఎక్స్పోజ్ అయిపోతున్నాడు. ఇప్పుడు నేను నీకు ఎక్స్పోజ్ కానని నన్ను నేను దాచుకుంటే కుదరదు. నేను నీకు చెప్తుంటేనే, నువ్వు నా గురించి ప్రార్థన చేస్తేనే నాకు ప్రొటెక్షన్. మీకు అర్థమైందా? అరే బాబు, నేను ఇట్లనే ఉన్నాను రా బాబు, మా అక్క సంగతి ఎందుకు చెప్పాలి, మా పక్కింటి ఎంతకాలం నేను దాచాలి? నాకు ప్రొటెక్షన్ ఏది? నువ్వు ప్రార్థన చేస్తావు కదా నా కష్టానికి. మీకు అర్థమవుతుందా? దే షుడ్ బి స్ట్రాంగ్ బ్యాకప్, డీపర్ రిలేషన్షిప్. చెప్పాలా? లాస్ట్ చెప్పేసి ఆపేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. స్పిరిచువల్ డిసిప్లిన్ ఒకటి. స్పిరిచువల్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Matthew 4:1-11 రాసేసుకోండి. నేను చాలు. Matthew 4:1-11. కీర్తనలు 119, 15, 16. అర్థమైనా? మినిస్ట్రీ చేయండి. మినిస్ట్రీ ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారంటే వాక్యాలు చెప్పి ఇరగొడతాం కాదు. సేవ. గివ్ వాట్ ఈస్ బెస్ట్ ఫ్రమ్ యూ. గివ్ దెమ్. అర్థమైందండి? మీరు ఇవ్వగలిగేది. నెక్స్ట్, కమ్యూనిటీగా కనెక్ట్ అయ్యి ఉండండి. కమ్యూనిటీ కనెక్షన్. ఎంకరేజింగ్ వన్ అనదర్, వాకింగ్. ఇప్పుడు మీరు ప్రార్థన పెట్టుకున్నారు, ఆ ప్రార్థనలో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి. ఓకే, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి ఆత్మీయ విషయాలతో. మీకు అర్థమైంది? ఇంకా ఆడ కూర్చొని డూయి 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 అంటే టక్కుని ఆడ దిగుతాడు. అరే గ్యాప్ ఉందిరా ఇక్కడ. అర్థమైందా? బిల్డ్ ఏ రిలేషన్షిప్, కమ్యూనిటీ రిలేషన్. మీరు అక్కడ కలిశారు, కమ్యూనియన్ తీసుకుంటున్నారా? మరి ఏం చేస్తారు?
కమ్యూనియన్ లేనిది, క్రీస్తు లేనిది మీరు ఎట్లా చేస్తారు? ఇక కమ్యూనియన్ తీసుకోవాలి. దట్ విల్ హోల్డ్ యువర్ కమ్యూనిటీ. కమ్యూనియన్గా కలిసి అది చెయ్యాలి. మీరు వితౌట్ కమ్యూనియన్ తీసేసుకొని వితౌట్ ఏమీ లేకుండా ఈ రిలేషన్షిప్ మెయింటైన్ కాదు. ఆయన శరీరము, ఆయన రక్తమే మిమ్మల్ని కలిపి ఉంచుతుంది. కాబట్టి దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏనాయనా అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ. జాన్ 15:4-5. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉన్నాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనా గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనా గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండను, నేను ఎవరి యందు నిలిచి ఉండను, బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూసారా? అబాయిడ్, ఆయనలో మీరు అబాయిడ్ అండి, నిలిచి ఉండి క్రీస్తు. మీరు మనకు మనం ఏం చేయలేము. ఒకటి కలిసి చేయాలి, ఒకటి ఆయనలో ఉండాలి. ఇంకోటి ఏంటి రాసుకున్నాం నేను? కమ్యూనిటీ కనెక్షన్ ఎంకరేజింగ్ వన్ అండర్ అన్నారు. కమ్యూనిటీ కనెక్షన్ అన్నారు, ఎంకరేజింగ్ వన్ అండర్ అన్నారు. మేక్ ఎవ్రీ ఎఫర్ట్. ఇది 2 పేతురు 1 5-8 వరకు. ప్రతి ఎఫర్ట్ మీరు తీసుకోవాలి. చదవమంటారండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, మీ విశ్వాసమందు సద్గుణము. ఇందాక చెప్పే కదా రైచియస్నెస్. నీ సాల్వేషన్కి ఉన్న స్ట్రెంగ్తే నీకు రైచియస్నెస్. నీ సాల్వేషన్కి స్ట్రెంగ్త్ లేదంటే నీకు నీతి లేదు. నీతి తగ్గుతుంది. నేనేం తప్పు చెప్పట్లేదమ్మా, వాక్యం చెప్తున్నాను. ఇవాళ రేపు అందరూ కామెంట్లు వేస్తున్నారు. ఏ వాక్యం బయటికి రాగానే దాని గురించి మళ్ళీ ఇంకొక 1 hour వాక్యం వేస్తున్నారు. అట్లా మనం మాట్లాడుతుంది, అట్లా ఎక్కడ తప్పు లేదు. నెక్స్ట్ ఏంటి, మీ దగ్గర ఎవ్రీ ఎఫర్ట్ షుడ్ బి దేర్ ఇన్ యూ. దేని కొరకు? నీ విశ్వాసాన్ని, నీ మంచితనాన్ని పెంచుకోవడానికి. నీ మంచితనాన్ని పెంచుకోవాలి ఎలిజబెత్. ఎవ్రీ డే యువర్ గుడ్నెస్ షుడ్ ఇంక్రీజ్. నిన్న ఉన్న మంచితనం కంటే ఈరోజు ఇంకా ఎక్కువ ఉండాలి, రేపు ఇంకా ఎక్కువ ఉండాలి. వెళ్ళిపోయింది సరిత, లేకపోతే ఇలా ఆపేవా? లేదు, వెలుగుతుంది. ఇప్పుడు నాకు నా మంచితనం రోజు నడుస్తుంది కాబట్టి వాళ్ళు బతుకున్నారంట. కొట్టాలనిపిస్తుంది నాకు. చెప్తున్నా అంటే దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బీ గుడ్ ఎవ్రీ డే. దట్ హ్యాస్ హిజ్ మర్సీ కమ్స్ ఫ్రెష్ ఎవ్రీ మార్నింగ్, సో షుడ్ బీ యువర్ గుడ్నెస్. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, మీరు అందరూ కొద్దిగా యూ హ్యావ్ టు డొనేట్ ఫర్ గిఫ్ట్స్. కొందరు లెప్రసీ అంట ఏమంటారు, పారాలిసిస్, ఇట్లా వాళ్ళు కొందరు క్రిస్మస్కి చెయ్యాలి నేను, అందుకని. సో స్టెడ్ ఫాస్ట్నెస్ ఇన్ గాడ్లీనెస్. 2 పేతురు 1:5-8. ఇంటికి వెళ్ళి చదువు పద్మ. ఇంకోటి ఎఫిషియన్స్ 3:16-19. నేను మళ్ళా మాట్లాడతా, ప్రేయర్లో ఉన్నా. హలో క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వరము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని రైతు ప్రేయర్లో ఉన్నా. చోటు ఉన్నాడు లోపల. సరే చెప్తాను. చోటు నాయన చదువు. 16 నుంచి 3 ఎవరయ్యా? నువ్వు ఉన్నావా లైన్లో? వారిని సరేరా, వింటా ఉండు. అయిపోయింది, ఎండింగ్కి వచ్చేసాను. సరే, ఎండింగ్కి వచ్చాను నాయన. నేను ఎక్కడో మిస్ అయిపోయా. ఎఫిషియన్స్ 3:16-21 వరకు.
క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా దేవుని వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ గ్లోరీ దేవుని గ్లోరీని మీరు పొందుకోబోతున్నారు. ఈ వాక్యము ఈజ్ కనెక్టెడ్ టు గ్లోరీ. ఏది? ఎఫిషియన్స్ 3:16-20. హియర్ యు ఆర్ గెయినింగ్ గ్లోరీ. నువ్వు గ్లోరీయే కాదు, ఇప్పుడు నీ ప్రయారిటీ నాట్ ఓన్లీ గ్లోరీ, హీజ్ లైట్ హ్యాస్ టు షైన్ అపాన్ యూ. ఈరోజు వాక్యమా నిన్నటి వాక్యమా? లెట్ హిస్ ఫేస్, ఆయన ముఖ కాంతి. అంటే నేను ముఖ కాంతి అంటే ఏంటి? క్రీస్తుని ఎన్కౌంటర్ చేస్తామే. హియర్ యు ఆర్ ఎన్కౌంటర్ క్రైస్ట్. హియర్ హీ విల్ టాక్ టు యూ. నవ్ యూ విల్ సీ హిస్ ఫేస్ క్లియర్లీ. నవ్ యూ విల్ రికగ్నైజ్. రెండో రాకడికి ఎత్తబడటానికి నువ్వు రికగ్నైజ్ అయిపోయి ఉంటావు. కాబట్టి వాడేండి ఆయన ఎంత అడుగు నేను జ్యోతి చూసా ఎంత భయంకరం. నువ్వు చేయనైనా నేను నీకేస్తా ఇప్పుడే. ఇప్పుడు మనం ఏమంటున్నాం? లెట్ హిజ్ లైట్ షైన్ అపాన్ us. ఎప్పుడైతే క్రీస్తు ముఖము నీ మీద వెలుగుతుందో ఇక్కడ నీకేం వస్తుంది చెప్పండి? నువ్వు ఇక్కడ ఏం పొందుకుంటావు? సరేనే, చూద్దాం తర్వాత మాట. ఇప్పుడు నువ్వు క్రీస్తు నీ ముందు హిస్ ఫేస్ ఈజ్ గోయింగ్ టు షైన్, అంటే ఈజ్ గోయింగ్ టు ఎన్కౌంటర్ యూ. ఇక్కడ నేను ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు క్రీస్తు నువ్వు ఇప్పుడు ఏం పొందుకుంటావు తెలుసా? ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఇక్కడ నీ ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు నువ్వు ఫేవర్లో నడుస్తున్నావు. దేవుడు నీకు భయంకరమైన ఫేవర్ ఇచ్చేసాడు. హల్లెలూయా. ఈ ఫేవరు నువ్వు చార్జర్ దేవమ్మా పోయింది, జీరోకి వచ్చేసి. ఈ ఫేవరు నిన్ను ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు? యు ఆర్ రిఫ్లెక్టింగ్. ఇప్పుడు నీ లైఫ్లో ఈ ఫేవర్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఎప్పుడు? ఆయన లైట్ నీ మీద షైన్ అయినందుకు ఆయన ప్రెజెన్స్ ఇంకా నీతోనే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఏమంటాను? నేను రోజు క్రీస్తుతో మాట్లాడాలి, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు క్రీస్తు, ఎందుకంటే ఐఎమ్ నవ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఇప్పుడు ఆయన ప్రెజెన్స్లో నేను ఉంటే నాతో ఇంక వేరే కనెక్షన్స్ ఎక్కడ నుండి వస్తాయి? నేను ఇంకో కనెక్షన్స్కి ఎక్కడ తిరుగుతాను నేను? ఇప్పుడు మలేషియా రండి మినిస్ట్రీ చేద్దామంటే నేను ఎందుకు వెళ్తాను మలేషియా? నేను ఇప్పుడు మలేషియాకి వెళ్ళి నా టైం వేస్ట్ కాదు. ఐఎమ్ నవ్ ఏ సన్ ఆఫ్ గాడ్, సన్స్ ఆఫ్ గాడ్లో సన్ ఆఫ్ గాడ్. నాకు ఇంకా టైం లేదు ఈ అన్నిటికీ. అర్థమైందా? నాకు అందుబాటులో ఉన్న వాళ్ళకే నేను అడ్రస్ చేయాలి. నా దాటి వెళ్ళానంటే మళ్ళీ నా స్వతహా బలంలో వెళ్ళిపోయి అక్కడ నన్ను నేను పాడు చేసుకొని తిరిగి వస్తాను. మీకు అర్థం? నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది, చాలా దేశాల్లో. వెళ్ళి నేను ఏం చేస్తాను? మీకు అర్థమైందని? రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చి నేను ఏం చేస్తానమ్మా? ఏం చేస్తాను నేను? ఎందుకు రావాలి నేను? నువ్వు నీ కాలింగ్ ఏంటి? నువ్వు ఎక్కడ చూసుకోవాలి? నీ బ్లెస్సింగ్ రావచ్చు, ఎన్నన్నా రావచ్చు. 6 నెలలకు ఒకసారి రా, సంవత్సరానికి వచ్చి రా, కమ్యూనిటీ కోసం, కమ్యూనియన్ కోసం రా. 6 నెలలకు ఒకసారి వచ్చి కమ్యూనియన్ తీసుకో, సహవాసం చేయి. నెల ఎందుకు వస్తున్నావు అంటే నేను దొంగిస్తాను అట్లా అంటలే. దట్ ఈజ్ నాట్ రైట్. నేను వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నన్ను ఆపేది అవ్వదు. కానీ నౌ మై గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ మీ. ఆయన ప్రెజెన్స్ నాలో ఉంది. ఆయన నాతో రోజు వచ్చి కలుస్తాడు. ఇప్పుడు నేను టైం వేస్ట్ చేసుకొని అర్జెంటుగా నేను వెళ్ళిపోయి గోదావరి దగ్గరికి వెళ్ళి పాలకొల్లో మీటింగ్లు పెట్టాల్సిన అవసరం నాకేముంది? నేను మేనిఫెస్టేషన్స్ చేయను, వాక్యం ఇచ్చేది అది చేసేది నా అనవసరం. నన్ను ఎవడన్నా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు. రికగ్నైజ్ చేయాల్సిన దేవుడే నన్ను రికగ్నైజ్ చేసేసినాక ఇంకెవడో రికగ్నైజ్ చేస్తాను నేను వెళ్ళాల్సిన అవసరం నాకేముంది నాయన? మీకు అర్థమైంది? నౌ హిస్ ప్రెజెన్స్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ ఫేవర్. ఈ ఫేవర్ ఎక్కడ దాకా వెళ్తుంది? నా జనరేషన్స్ పిల్లలు నాకు సంబంధించిన వాళ్ళు, నా స్పిరిచువల్ చిల్డ్రన్ కానీ ఎవరైనా కానీ అందరికీ సంబంధించింది.
Nobody can steal the face of God that I have seen. ఆ ముఖకాంతి ఏదైతే ఆయన నా మీద వెలిగిచ్చాడో, ఏదైతే నేను చూస్తున్నానో, అది ఎవ్వరు నా దగ్గర నుండి దొంగిలించలేడు. నా బలహీనతలు మీరు పక్కన పెట్టండి, దాన్ని అసలు మీరు లెక్క చేయకూడదు, సంబంధించినవి కాదు అది మీకు. అది నా ఓన్ పర్సనల్, దట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ మై గాడ్. అర్థమైందండి? అట్లా నేను ఫుల్ బలహీనతలతో ఏం లేను, బలంగానే ఉంటున్నా. అర్థమైందా? సో వాట్ ఈస్ రిఫ్లెక్టింగ్ నౌ? మై లైఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బై ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని వెలుగై ఉన్నాను, ఉప్పు అయి ఉన్నాను, రుచిస్తున్నాను కదా. ఉప్పు అంటే ఏంటి? టేస్టే కదమ్మా. ఎవరిని టేస్ట్ చేపిస్తున్నా? క్రీస్తుని టేస్ట్ చేపిస్తున్నా, ఆయన రాజ్యాన్ని టేస్ట్ చేపిస్తున్నా. ఇది మీకు నెససరీ. ఎవడు ఉప్పుని తీసుకెళ్ళి లోపల పెట్టేసుకొని కూరలో వేసుకోకుండా ఉంటాడా? ముందు పెట్టుకుని ఉంటాడా? ప్రతి ఒక్కడు ఉప్పు కొద్దిగా తింటే కానీ ఆడికి రుచి అర్థం కాదు. అది దట్ షుడ్ బి యువర్ లైఫ్, దట్ షుడ్ బి యువర్ కమిట్మెంట్. లీవ్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నేను అనలే 16-17 వస్తే సెట్ అవుతాను నీ పిల్లలు. ఇప్పుడే సెట్ అవుతాం మొదలెట్టారు, అది నీకు తెలుసు. సెట్ అవుతాం మొదలెడుతున్నారు, కానీ సన్నిధిలో లేరు. అది నువ్వు చెక్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? వాళ్ళు విసికియచ్చు, గొడవ చేయొచ్చు, ఆడ కూర్చోవాలి. అర్థమవుతుంది? లేదు అంటే మరి నీకు ఎట్లా? హౌ యు ఆర్ గోయింగ్ టు మేనేజ్? సండే కాబట్టి నేను రాలేను, సాటర్డే నేను రాలేను, సెకండ్ సాటర్డే అయితే వస్తాను, ఫ్రైడే వస్తాను. ఆ ఫ్రైడేకే వాడిని ఎత్తుకెళ్ళిపోతే సైతాన్ కన్ను మూసి తెరిచేలోపల పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతుంది. ఇట్ విల్ కమ్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. చాలా స్పెసిఫిక్గా ఉంది. నా చోటుగాడికి అదే చెప్తాను, వదులుకోకరా, స్ట్రాంగ్ ఉండు. అది ఎప్పుడు వచ్చి మనల్ని దొంగిలిస్తుందో మనకే తెలియదు. మార్గము మనది, సరళము ఉన్న మార్గాన్ని అది చీకటి చేసేస్తుంది. మనకు ముందే దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు, ప్రతి విషయం బయలుపరుస్తుంటాడు. ప్రతి విషయంలో మనం బలంగా ఉంటాం. మనం ఇంకేది ఆలోచించాల్సిన స్థితిలో స్తోమత మనకు లేదు. మినిస్ట్రీ కూడా ఆలోచించి చేయాలి. పిచ్చికి చేయకూడదు, డ్రైన్ చేసుకోకూడదు, మంది వెళ్ళిపోకూడదు బయటికి. ఇప్పుడు నేను ఇసాక్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరికే అది ఉంటుంది అక్కడ, అది డ్రైన్. వాళ్ళు డ్రైన్ చేస్తామే కాక నేను డ్రైన్ అయిపోతాను. వాళ్ళు నాకు రిసీవ్ చేసుకుంటానికి శక్తి సరిపోదు. కాబట్టి జాగ్రత్తగా పర్సూ యువర్ టైం. ఈ రోజు నుండి పరిస్థితి మారినాయి. అర్థమైందంటే గుడి మా చర్చ్. డోంట్ బీ లైక్ దట్. ఐఎమ్ టెల్లింగ్ యూ. నీకు ఒక మినిస్ట్రీ ఇచ్చారు, అక్కడ చెయ్యి. చాలా కాన్సన్ట్రేటెడ్గా అకౌంటబిలిటీతో స్పష్టంగా చెయ్యి. అర్థమైందని? స్పష్టంగా చెయ్యి, కరెక్ట్గా చెయ్యి. దానిలో గుడి కట్టకు. యూ డోంట్ బిల్డ్ ఏ చర్చ్ దేర్, యువర్ ఓన్ చర్చ్. లెట్ ఇట్ బి ఏ కమ్యూనిటీ చర్చ్, లెట్ ఇట్ గో అకార్డింగ్లీ. బట్ వెన్ యూ బిల్డ్ ఏ చర్చ్, బంధకాలు నువ్వు వేసుకుంటుంటావు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ ఎనీబడి. చర్చ్ ప్యాటర్న్స్ కూడా మారుతున్నాయి, మారుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే అది నెససరీ. నేను ఇంతకాలం అనుకున్నా ఒక్క తప్పు పాస్టర్ దగ్గర 10,000-20,000 మంది ఉన్నారు, ఒక్కసారి దెబ్బ కొడితే 10,000 మంది ఫట్ కదా సైతాన్. కాదు, ఈయన అట్లా వదిలేవాడు కాదు దేవుడు. ఇండివిజువల్గా వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంటింటికి వెళ్తున్నాడు, మనిషికి వెళ్తున్నాడు, నిద్రలో మాట్లాడుతున్నాడు, చీకట్లో ఉంటే నువ్వు వెలుగులోకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు, పండుకొని ఉంటే మాట్లాడుతున్నాడు. అసలు ఎట్లా పనిచేస్తున్నాడంటే ఈ పాస్టర్లు వీళ్ళ గాస్పుల్ పనిచేయదు. ఇంకా ఆయనే డైరెక్ట్గా తీసేసుకున్నాడు ఆయన చేతిలోకి. మీరు ఇంటర్నేషనల్ సాక్ష్యాలు వింటుంటే కొన్ని దేశాల్లో దేవుడు లేడు అన్న స్థితి ఉన్న దేశాల్లో ఆయన నేను చూశాను. యేసుప్రభు నా దగ్గరకు వచ్చాడు, అక్కడ మాట్లాడాడు నాతో, ఇక్కడ మాట్లాడు, నేను చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాను, 15 నిమిషాలు పరలోకంలో ఉన్నాను. నిజమైన దేవుడు అసలు ఏంది ఇలాగని కూడా ఇట్లా కూడా చూపిస్తున్నాడు దేవుడు. కాబట్టి మనం ఏమి మిస్ అవుతానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు నుండి మీ ప్యాటర్న్ మార్చుకోండి, మీ విశ్వాసం మార్చుకోండి, మీ సాల్వేషన్ బలాన్ని మీరు చూసుకోండి. దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధమైన దేవ రక్షక, మీ నామకు వేలాది లక్షలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినాన్న ప్రజలు కూడా ఈ వాక్యంతో ప్రభా మీ ముఖ కాంతి ప్రభా బిడ్డ మీద ఉంచండి ప్రభా. లెట్ హిమ్ సీ లార్డ్ అండ్ లెట్ హిమ్ ఎన్కౌంటర్ ది మైటీ ఫాదర్, బికాస్ యు ఆర్ ద రియల్ గాడ్, యు ఆర్ ద మైటీ గాడ్, యు ఆర్ ద గ్లోరియస్ గాడ్ లార్డ్. వాట్ ఎవర్ యూ వాంట్ టు ఫుల్ఫిల్ in their lives, mighty Father, you touch every child who is here, touch every child who is listening to this message, Lord. You reach them, Father. You talk to them, Lord. You lead them. You guide them, Lord. Your anointing be with them, Lord.
లాట్ స్పీక్ టు దెమ్ పర్సనల్లీ ప్రభా. ఎలాగైతే ఒక్కొక్కరితో ఇండివిజువల్గా నువ్వు ప్రభా లోకమంతా మాట్లాడుతున్నావో యేసయ్యా, నువ్వు ఎలాగైతే లోకమంతా తండ్రిని నువ్వు ప్రభా ఇంట్రడ్యూస్ చేస్తున్నావో మనుషులకి ప్రభా, అదే విధంగా ఇక్కడున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరు మీ సన్స్ ఆఫ్ గాడ్ లాగా వీళ్ళని నిలబెట్టండి ప్రభా. మీ రక్షణ బట్టి, మీ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా మీరే తోడే కాపాడి ముట్టి దీవించి ఆశీర్వదించి బలపరచమని నా ప్రభువైన యేసుక్రీస్తు నా పేట ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే ప్రజిత్, నువ్వు పండుకో. ఓకే బాయ్, పండుకో, అయిపోయింది.